వాక్యం చదువుకుందామండి. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని వచనములు మనం చదువుకుందామండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడియున్న మెడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను నాకు యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు సాగాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన చోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నన్నదని వారితో చెప్పాను. చాలండి. ఈ పరిశుద్ధ వాక్కును తండ్రి మన వెనుకడలో దీవించును గాక. ఆమేన్. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తలలో వంచి ప్రార్థించుకుందాము. మహాగరుడను మహోన్నతుడను మా సర్వాధికారమైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ గతించిన సంవత్సరము ఉపవాస దీక్ష దేవాకూటముల నుండి ఈ సంవత్సరము ఉపవాస దీక్షల వరకు కూడా నీ ఉచితమైన కృపను మమ్మల్ని కూడా సజ్జీలుగా సంరక్షింపచేసి ఇటు రీతిగా నీ మందిరంలో కూర్చొని ఇలా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపకై నీ వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో మా మధ్యన లేని వారు ఎంతో మంది నీ పిలుపుని పొందుకుని వచ్చి ఉన్నారు. మమ్మల్ని అయితే ఇలాగే భూమి మీద నిలిపి ఉన్నావంటే కేవలం నీ కృపే. ఎందుకనగా మానవులెందరో మరణము కాగా ఈనాడు మా చేత గానములు గాంచుచు ఉన్న దేవా అని మా తండ్రి గారు పలికి ఉన్నారు. అవును ప్రభువా, ఎంతో మంది నాయన నీ పిలుపుని పొందుకుని వచ్చినప్పటికీ మమ్మల్ని అయితే ఇలాగ దాచించావంటే కేవలం నీ కృప. మా ద్వారా దేవా నీ యొక్క కృప ఎలా ఉన్నదో, మా నోటి ద్వారా మేము ఎలా స్తుతించాలో, మా ఆత్మ ద్వారా నేను ఎలా ఆరాధించాలో, రాకడకు మేము ఎలా ఎత్తబడాలో దేవా ఈ భూమి మీద మాకు నేర్పించడానికి మీరు మమ్మల్ని భూమి మీద నిలిపినందుకు నీకు వందనములు ప్రభువా. దేవా, ఈ రాత్రికాల సమయంలో దినురాలైన నన్ను ప్రేమించి ఈ స్థలమునకు నన్ను పంపించినందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. యాజకులైన వారు దేవా ఎంతో ప్రయాసతో కట్టిన ఈ సంఘము ఆత్మల భారము కలిగిన నా ప్రయాసపడుచు ఉండగా తండ్రి వాక్కు ద్వారా అనేక ఆత్మలను మీరు రక్షించి దేవా యాజకులు పడుచున్న ప్రయాసకు వ్యర్థము కాకుండా యాజకుల సంతోషముతో ఆత్మలను బలపరచు మీరే మహిమ పొందుకోమని రాత్రికాల సమయంలో ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. చదవబడిన వాక్యము నీది, వివరణ నీది ప్రభువా. అల్పురాలుగా నిలబడిన నన్ను నీ శిలువ చాటు మరుగుపరుచుకుని కొద్ది నిమిషముల వాక్కు ద్వారా నిబిడలతో నాయన మాట్లాడటానికి నీ యొక్క గొప్ప ఆశీర్వాదములు నీ జ్ఞానము నాకు ఇచ్చి నడిపించమని, కూర్చున్న బిడలకు చిరాకు పరాకు లేకుండా వాక్యం వినగలిగే మనస్సును వరకు దయచేసి నడిపించమని వాక్యాహారమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణాతండి మరణాత. మరి చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు మరి ఇక్కడ వాక్య ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను అని వాక్యము ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడనయున్నది. ఈ వాక్య అంశం ఏమిటి అని అన్నట్లయితే అనేకమైన దీపములు. ఏమిటండి? అనేకమైన దీపములు. అనేకమైన దీపములుండెను అని కనబడుతూ ఉంది. మరి మీరేమనుకుంటారు? దీపాలని ఉంది కదా అక్కడ. ఏ దీపాలని చెప్తూ ఉంటారు అమ్మా? దీపాలని ఉంది అక్కడ. ఏ దీపం అనుకుందాము అమ్మా? ఏ దీపం అనుకుందాం?
మనమే ఆత్మదీపం కదండి. మరి ఇక్కడ 3 దీపాల గురించి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ దీపము ఏమిటి అని అంటే మరి సామెతల గ్రంథం 20వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాట మనకి కనబడుతూ ఉన్నది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును అని మరి జ్ఞాని అయిన సొలొమోను గారు తెలియపరుస్తూ ఉన్నారు. మొట్టమొదట దీపము. రెండవ దీపము ఏమిటంటే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనంలో మనం చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపములు, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అని రెండవ దీపము మనకి కనబడుతూ ఉన్నది. మొట్టమొదటి దీపము ఏమైందండి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మరి పౌలు గారు ప్రసంగించుచు ఉన్నప్పుడు మరి చాలాసేపు అర్ధరాత్రి వరకు కూడా ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నారు. మనము కూడా రాత్రికాల సమయంలోనే ఉన్నాము. ఉదయకాలం అంతా మన పనిపాటల్లో మనము పనులు చేసుకుని రాత్రికాల సమయంలో సన్నిధికి వస్తూ ఉంటాం. కానీ ఈ 3 దినాలు కూడా పగలు రాత్రులు కూడా మనకు దేవుని సన్నిధి 3 దినములు కూడా ఉపవాస దీక్ష కనుక మనము సంవత్సరం అంతా కష్టపడి మన ఇష్టానుసరముగా మన సంతోషములు మన దుఃఖములు అలాగే దేవునికి ఇచ్చే సమయంలో దేవునికి ఇచ్చు సంవత్సరం అంతా కూడా మనం నడిచాం. దేవునికి ఇచ్చే సమయంలో కొన్ని దినాలు ఇచ్చాం, కొన్ని దినాలు దేవునికి ఇవ్వలేదు. అటువంటి విషయంలో కూడా మరి దేవుని వేడుకొనడానికి మన యొక్క పాపములు మన అపరాధములు కడిగివేయటానికి మన కుటుంబాన్ని మనం సంరక్షించుకోవడానికి మన సంఘం అభివృద్ధి కావడానికి మన గ్రామం కాపాడుకోవడానికి ఈ 3 దినాలు మనము ఉపవాసం ద్వారా మనం ప్రార్థించుకుంటూ ఉంటాం. చేయకుండా ఉంటామంటామా? చేస్తాము. ఏమని చేస్తాము? మా సంఘాన్ని దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి, ఇంకేమంటాం? మా గ్రామాన్ని కాపాడండి, మా దేశాన్ని కాపాడండి, బయోమిషన్ అధికారిని కాపాడండి. అంతటి వరకు కూడా మనము ప్రార్థన చేస్తాం. 3 దినాలు ఒట్టిగా వెళ్ళిపోం మనం కదమ్మా. మన కొరకే ప్రార్థన చేస్తూ మన అవసరాల కొరకే ప్రార్థన చేస్తూ మనము వెళ్ళాము. అందరి కొరకు కూడా ప్రార్థన చేయడానికి ఈ 3 దినాలు కూడా ఉపవాస దీక్షను మనము ఉంటూ ఉన్నాం కనుక చూడండి, ఈ 3 దినాలు కూడా మనం ఉపవాసం ఉన్నప్పుడు ఈ సాతానుడు కూడా ఏం చేస్తాడంట? ఎలాగన చోటు చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ మొట్టమొదటి మనం చూసినట్లయితే అక్కడ చాలా అనేకమైన దీపములు ఉండేను అని కనబడుతూ ఉంది. అనేకమైన దీపములు. ఆనాటి కాల సమయంలో పౌలు గారి దగ్గరికి వెళ్ళిన విశ్వాసులైన వారు మరి అనేక దీపములు అని అంటే ఈనాడు మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి దీపం ఏంటంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అది అంతరంగములన్నీ కూడా పరిశోధిస్తూ ఉంది, శోధిస్తూ ఉందని చక్కని మాట మనకి కనబడుతూ ఉంది. మరి చూడండి, ఇక్కడ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుడి లోకానికి ఏమై ఉన్నాడండి? వెలుగై ఉన్నాడు. అనాదిలో దేవుడు ఆకాశము నుండి భూమి మీదకి చూసినప్పుడు భూమి ఎలా ఉందంటారండి? చీకటిగానే ఉన్నది కదండి. భూమి మీద మొట్టమొదటి ఉండేది ఏంటండి? చీకటే, పాపమే. మరి చూడండి, ఆ చీకటిని తొలగించడానికి తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపించాడండి? భూలోకానికి కుమారుని పంపించాడండి కదండి. చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి రప్పించడానికి దేవుడి లోకానికి వెలుగై ఉన్నాడు. కుమారుడు వచ్చినప్పుడు మరి చూడండి, అర్ధరాత్రి వేళలో ఆ యొక్క పశువుల తొట్టెలో ప్రభువారు మరి జన్మించినప్పుడు మొట్టమొదటి లోకానికి ఏం కనిపించిందంటారు? వెలుగు, ఒక నక్షత్రము దేశమంతా కూడా కనిపించింది. నా ప్రభు నాకే సొంతము అని అనుకుంటాం, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. మరి దేశానికి సర్వలోకానికి వెలుగు చూపించాడు ఆయన. ఎక్కడండి? ఆకాశంలో ఒక ధ్రువ నక్షత్రము వెలిగింది. ఆ వెలుగే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని కూడా వెలిగించడానికి వచ్చింది. కనుక చూడండి, యోహాను సువార్త 1:9 మనం చూసినట్లయితే నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగించుచుండేను అని యోహాను భక్తులు తెలియపరుస్తూ ఉన్నాడు. నిజమైన వెలుగు ఉందంటండి, నిజమైన వెలుగు ఉందంట. నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే తండ్రి అప్పగించిన బాధ్యత కుమారుడు నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి చీకటిలో ఉన్న మనందరినీ కూడా వెలుగులోనికి తీసుకురావడానికి నిజమైన వెలుగుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి.
ఆ వెలుగును మనం ఏం చేస్తామంట? గ్రహించలేకపోతున్నామంట అండి. ఇంకా చీకటిలోనే మనము నడుస్తూ ఉన్నాం, ఇంకా చీకటిలోనే నడుస్తూ ఉన్నాం కదండి. ఏదంటే చీకటి అండి? దేవుని అంగీకరించాను, రక్షణ పొందుకున్నాను, నా జీవితం వెలుగుగా ఉంది అని అనుకుంటూ ఉంటాం. ఒక్కసారి కళ్ళు మూసి చూడండి, ఏం కనబడుతుంది? మనలోనే ఏం దాగుందండి? చీకటి. మనలోనే దాగుందండి చీకటి. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ పరిశోధించును కదండి. మనలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎలా ఉన్నాయండి? చీకటిగానే ఉన్నవి. కళ్ళు తెరిచినప్పుడే వెలుగు కనబడుతుంది, కళ్ళు మూసినప్పుడు మనలో ఆ చీకటి మనలో ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రకాశిస్తూ ఉన్న చీకటిని మనం ఏం చేయాలంట? పారద్రోలుకోవడానికి, తీసివేయడానికి వెలుగుమైన యేసే వైపు మనం చూడాలి. ఈ రెండు నేత్రాలే కాదు, ప్రభు వైపు చూడటం. ఏం చూడాలండి? ఈ ఆత్మ ఎప్పుడు కూడా తెరిచి ఉండాలండి. ఈ ఆత్మ ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ ఉండాలి. అందుకని తండ్రి దావచ్చలు అంటున్నారు, ఏమంటున్నారు? తండ్రి దావచ్చలు, నిన్ను గురించిన రావయ్యా ఎస్సయ్యా, నిన్ను గురించిన రావయ్యా. చక్కటి మాట. ఆయన 4 శరణాలు కూడా చక్కటి భావాలతో కూడిన పాటలు మనకి రాస్తారు. ఏమంటున్నారు? ఏమా పాడండి, ఒకసారి పాడతారా? అందులో చాలా భావాలతో కూడిన, అర్థాలతో కూడిన పాటను తండ్రి దైవజనులు మనకి రాస్తారు. శుభ్రపరిచితిని రావయ్యా, భద్రపరిచితిని రావయ్యా, నీతిస్తురుడు వల్లే నా హృదయంలో ఉదయించుము అని అంటున్నారు. అలా ఉదయిస్తే మన ప్రాణం ఏమవుతుందంట? కుదురవుతుంది, సదయాత్మ పరమాత్మ అని అంటున్నారు. కనుక చూడండి, ఆ యొక్క వెలుగు మనలో ప్రకాశించాలంటే మొదటిగా మనలో ఉన్న చీకటిని మనము తొలగించుకోవాలి. దేవుని ఎందుకు వస్తూ ఉన్నాము కానీ చీకటిలోనే మనము చీకటి వైపు మాత్రమే చూస్తూ ఉన్నాం. కనుక దేవుడి లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ యొక్క చీకటిని తీసివేయడానికి లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. కనుక మొట్టమొదట ఈ దేశంలో పరలోకము నుండి భూమి మీద చూసినప్పుడు భూమి మీద చీకటిని పారద్రోలటానికి ఆయన కుమారుని లోకానికి వెలుగుగా పంపించున్నాడు. అలాగనే మనల్ని కూడా దేవుడు ఎలాగనండి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపం అంటే ఎలా ఉంటదండి? వెలుగుతుందా, ఆరిపోద్దా? వెలుగుతూనే ఉంటది దీపము. మరి మన ఆత్మ ఎలా ఉండాలంట? వెలుగుగా ఉండాలి. ఈ ఆత్మ దీపము ఆరిపోకూడదండి. ఆరిపోకుండా మనము వెలుగుగా నిత్యము వెలగాలంటే మన ఆరిపోతుందంటే ఎందుకు ఆరిపోద్ది అంటారు? కష్టం వచ్చినప్పుడు ఆరిపోద్ది, శ్రమ వచ్చినప్పుడు ఆరిపోద్ది, ఏమా ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు ఆరిపోద్ది. కానీ దేవుని వాక్యం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. గనుక ఈ ఆత్మ దీపము ఆరిపోకూడదు, చల్లారిపోకూడదు. గనుక ఆరిపోకుండా చల్లారిపోకుండా ఉండాలంటే ఈ లోకములో ఉన్న శ్రమల వైపు, కష్టముల వైపు, బాధల వైపు, వాటి వైపు మనం చూస్తామంటే ఈ దీపము ఆరిపోతూనే ఉంటుంది. కానీ ప్రార్థన అనే గోడ మన ఆత్మదీపమునకు అడ్డుగా మనం వేసుకున్నట్లయితే మన ఆత్మదీపం నిత్యం కూడా వెలుగుతూ ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ పరిశోధించును. కనుక ఆ జీవవాక్కి, ఆ వెలుగే మనల్ని ప్రకాశిస్తుంది
కాబట్టి మనమైతే వెలుగును చూడటం లేదండి. మన వెనుకున్న చీకటి వైపు మాత్రమే చూస్తూ ఉన్నాం కానీ వెలుగులో నడవడానికి మాత్రం మనము చూడటం లేదు. కనుక మొట్టమొదట మనం ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదట దీపం ఏమంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇక్కడ అనేకమైన దీపాలు కలుగును. కనుక అనేకమైన దీపాలు అంటే ఆనాటి కాలంలో చూసినట్లయితే ఇక్కడ నేనైతే ఏమంటూ ఉంటానంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే ఆత్మని దీపంతో మనము రావాలి. రెండోది ఏంటండి, నీ వాక్యమే నా పాదములకు దీపము. ఎన్నో దీపం ఈ దీపము? రెండవ దీపం కదండి. మరి ఆత్మదీపము, వాక్యం అనే దీపము. ఎవరు ఈ బైబిల్ని మనం మోసుకుంటూ వెళతామో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరు మోసుకుంటూ వెళతారో ఈ పరిశుద్ధ గ్రంథమే పరలోకానికి మనల్ని మోసుకుని వెళతాదంటండి కదండి. ఈ బైబిల్ తేవడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు, లేకపోతే బ్యాగుల్లో పెడుతూ ఉంటారు. ధైర్యంగా మనం తేగలమంటారా? ఇలా గుండెలు హత్తుకుని మేము దేవుని బిడ్డలమని మనం తేగలుగుతామంటారా? చాలా మంది, కొద్దిమంది మాత్రమే చాలా మంది బ్యాగుల్లో పెట్టుకుని తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈ బైబిల్ మనం మోయాలండి. ఈ బైబిల్ మనం మోస్తూనే ఇది పరలోకానికి మనల్ని మోసుకుని వెళ్తాదంటండి. కనుక చూడండి, నీ వాక్యమే నా పాదములకు దీపము కదండి. మరి ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? ఉన్న వారందరి దగ్గర బైబిల్ ఉన్నాయి. ఇప్పుడు అందరికీ కూడా ఏమొచ్చిందండి? ఫ్యాషన్ వచ్చేస్తుంది. ఏం చూస్తున్నారు ఇప్పుడు? సెల్ ఫోన్లోనే పాటలు, వాక్యము. అది మంచిదంటారా? అసలైనది ఏంటండి? పరిశుద్ధ గ్రంథమే కదండి. మరి కొనుక్కోగలుగుతున్నామా? మన బిడ్డలు కొనగలుగుతున్నామా? ఏమా బిడ్డ మనల్ని 20,000 పెట్టి సెల్ ఫోన్ కావాలంటే 10,000 అయినా 20,000 అయినా సెల్ ఫోన్ కొనిచ్చేస్తున్నాం. కానీ బైబిల్ కాస్ట్ 200 నుంచి 1000 రూపాయలు మాత్రం మనం కొనుక్కునే పరిస్థితిని బట్టి. కాబట్టి చూడండి, ఆ బైబిల్ మాత్రం మన బిడ్డలకు కొని మనము ఇవ్వటంలా. వ్యర్థమైన సెల్ ఫోన్ కొని మన బిడ్డ భవిష్యత్తును పాడు చేయడానికి అది కొనిస్తూ ఉన్నాం. కానీ బైబిల్ కొని మనం ఇచ్చినట్లయితే బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా పడిపోలేదంటండి. బైబిల్ చదివినోళ్ళు కూడా జ్ఞానవంతులుగానే ఉన్నారు. కాబట్టి ఆ బైబిలే మన పాదములకి ఏమైందంటండి? దీపమై ఉందంటండి. అది త్రోవకు వెలుగు చూపుతూ ఉందంటండి. కనుక చూడండి, ఆనాటి యొక్క విశ్వాసులు నేనైతే అనేకమైన దీపాలు పట్టుకుని వచ్చారంట. అనేకమైన దీపాలంటే ఒకవేళ రాత్రికాల సమయంలో వచ్చినప్పుడు లాంతరని దీపం పెట్టుకుని వచ్చారేమో. కానీ నాకైతే ఈ వాక్యం చూసినప్పుడు ఎలా హత్తుకుంది నాకు. మొట్టమొదటి దీపం ఏంటండి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ రోజు దేవుడి సంధికి వచ్చిన మనము ఎన్ని దీపాలు పట్టుకుని వస్తున్నాం? మనలో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చెప్పాలి? ఎన్ని దీపాలు ఉన్నాయండి? 2 దీపాలు మనం పట్టుకుని వస్తున్నాం కదండి. అలాగే త్రోవలో రావడానికి వెలుగు కావాలంటే ఏం పట్టుకుని వస్తాము? ఇప్పుడు బ్యాటరీ లైట్లు అయిపోయినాయి, సెల్స్ వేసుకుని వచ్చేస్తాం. కాబట్టి ఇదో 3వ దీపం అనుకుంటాం కదమ్మా. మరి ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి మందిరానికి రావాలంటే దీపం కావాలి వెలుగు చూపించడానికి. అప్పుడు సెల్ ఫోను మరి ఆన్ చేసుకుని లైట్ వేసుకుని వస్తూ ఉంటాం. ఈ 3 దీపాలు కూడా ఆ లోకానుసరమైన దీపం కన్నా మొట్టమొదటి దీపం ఏంటండి? ఆత్మనే దీపము. రెండోది వాక్యం అనే దీపము. ఈ బైబిల్ మనం పట్టుకుని దేవుని సన్నిధికి రావాలి. ఈ రోజు సన్నిధిలో ఉన్న వాళ్ళారా, సన్నిధికి వచ్చిన మనము ఏనాడైనా గ్రహించామంటామా? ఏమా ఆత్మదీపాన్ని, వాక్య దీపాన్ని పట్టుకుని వెళ్తున్నాం దేవుని సన్నిధికి. 3వ దీపం ఎవరండి? దేవుడే. ఫస్ట్ దీపం ఆయనే. కానీ ఈ 2 మనం పట్టుకుని వస్తే 3వ దీపం అనగా వెలుగుగా మనల్ని ఆయన ఏం చేస్తాడండి? వెలిగిస్తూ ఉంటాడండి ఆయన సన్నిధిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలాగున ఒక తల్లి, మరి పెద్ద తల్లి అనమాట, ఒక ముసలావిడి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని కొంతమంది స్త్రీలు ఆటోలో వెళ్తున్నారంట. ఆటోలో వెళ్తూ ఉంటుంటే ఆ యొక్క యవనస్తులందరూ కూడా ఆ యొక్క మామగారిని చూసి నవ్వుతున్నారంట. ఏమని? ముసలావిడికి హ్యాండ్ బ్యాగ్ అంత అవసరమా అని అడుగుతున్నారంట. వీళ్ళందరూ మామూలుగా వస్తున్నారు. మామ అయితే చక్కగా హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది. ఆటోలో వీళ్ళందరూ వెళుతున్నారు. వెళుతూ ఉంటుంటే వీళ్ళందరూ పక్క నవ్వుకుంటున్నారు. మామకి చాలా స్టైల్ వచ్చింది, హ్యాండ్ బ్యాగ్ అంత అవసరమా అని. మామగారు మాత్రం అలాగే కామ్గా కూర్చున్నారు. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఆ చీకటిలో అడ్డు అంట బోల్తా పడిపోయిందంట. బోల్తా పడిపోయినప్పుడు అందరూ కూడా చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నప్పటికీ ఈ హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక వెలుగు వారి త్రోవను చూపించిందంట, దారిని చూపిస్తుంది. ఆ వెలుగును చూసినప్పుడు వీరందరూ అనుకుంటున్నారంట, మామ భలే టార్చ్ పట్టుకొచ్చింది అని అనుకుంటున్నారంట. కానీ అది ఎవరికి తెలుసు? మోసిన వారికి, హృదయాన్ని అత్తుకున్న వారికి. ఆ వెలుగు ఎవరైతే వెలుగును ప్రకాశింప చేసుకున్నారో వారికి మాత్రమే దేవుని వెలుగు గురించి తెలుసు.
తెలియని వారి గురించి ఆమె తెలియచేయటానికి ఆమె మౌనంగా ఉంది కానీ వాదమేసుకోలేదు. కానీ వారందరూ నవ్వుకుంటుంటే మా అమ్మ కూడా కూర్చుని ముసుముసు నవ్వుకుంది. కానీ అడ్డో నుంచి వచ్చిన ఆ యొక్క స్త్రీలు ఏం చేస్తారంట, అమ్మా నీవు ఏం తీసుకుని వచ్చావో హ్యాండ్ బ్యాగ్లో నుంచి టార్చ్ ఇవి, మా ఏమేమి పడిపోయి చూసుకుంటామని అంటున్నారంట. కానీ ఆ తల్లి హ్యాండ్ బ్యాగ్ గబగబా ఎలా తీసినప్పటికీ అందులో ఏముందండి, బైబిల్ ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు బైబిల్ మోయడానికి మనకు భారం అయిపోతుందండి. ఫంక్షన్కి వెళ్తున్నాం, పెళ్ళికి వెళ్తున్నాం, ఏం పట్టుకెళ్ళట్లా, దేవుని పట్టణమే. ఆ జరిగేది దేవుని యొక్క సన్నిధి. అక్కడ ప్రార్థన కొరకు జరిగినా కూడా మనం ఏం పట్టుకుని వెళ్ళట్లేదండి, బైబిల్ పట్టుకుని వెళ్ళట్లా. నాకు ఈరోజు ఉదయం కూడా అదే బాధ అనిపించింది. ఎంత అంబు ఆర్పాటంతో చేసుకున్నారో పెళ్లి. అయ్యగారు మీరే ఉండి చేయాలని అన్నారు. ఈ దినం ఉదయకాల సమయంలో పెళ్లి చేసుకుని పెళ్లి కుమార్తె కూడా మరి చూడండి, వివాహానికి వెళుతున్నప్పుడు ముందు ఏం చేసుకుంటారు, ఫోటోషూట్కి వెళ్ళి అవన్నీ తీసుకుంటారు. అవన్నీ తీయటానికంట బాబు అంటున్నాడు, ఈ అమ్మాయి అంటే దైవకురాలండి, దైవభక్తితో పెరిగిందండి, ఫోటోషూట్ అంటేనే ఇష్టం ఉండదండి అని చెప్తున్నాడు పెళ్లి కొడుకు. మరి దైవభక్తితో పెరిగిన ఆమె మరి పరిశుద్ధమైన మరి వివాహం జరిగినప్పుడు పరిశుద్ధ స్థలంలో ఈ చేతులు ఉండేది ఏంటండి, బైబిల్ లేదండి. ఏం పట్టుకుని వచ్చింది, బొక్కే పట్టుకుని వచ్చింది. అలాగైతే యాజకులను అయితే ఏదైనా కొంచెం పొరపాటు వస్తే అక్కడికక్కడే నిలదీసేస్తారు. మరి షడాన్గా స్టేజ్ మీద నీ చేతిలో బైబిల్ లేదమ్మని అంటే ఏమైపోతారు, క్షేమైపోతారు ఎవరి బిడ్డలు. చాలా వేదన వచ్చింది. పెళ్లి కొడుకు చేతిలో బైబిల్ లేదు, పెళ్లి కూతురు చేతిలో బైబిల్ లేదు. పెళ్లి కూతురు చేసినప్పుడు మేము ప్రార్థన చేసి తైలం వేసి ఎన్ని చేస్తాం, ఆ ఫోటో కూడా పెట్టలా. కానీ వాళ్ళు పసుపు డ్రెస్సులు వేసుకుని చేసుకుని అవన్నీ తీసుకుని ఆ పెళ్ళిలో పెడుతూ ఉంటే నాకు బాధ అనిపించింది. యాజకులు తప్పించారు పక్కకి, అంతే అండి. కానీ దేవుడు కూడా అలా రానుడు, వారితో సంఘము లోకముతో ఏకమవకూడదని అంటారు కదా, అలా దేవుడు కూడా ఏకమవునుడు. అలాగన ఈ రోజు నాకు బాధ అనిపించింది. మా అయ్యగారు నాకు వాక్యం ఇస్తే వాక్యం చెప్తున్నాను కానీ హృదయం వ్యాధులు వచ్చేస్తుంది. వారి చేతిలో బైబిల్ లేదు, వాక్యం తీసి చదవడానంటాకి లేదు. చూస్తే జనం అంతా కూర్చున్నారు. వారందరూ ఎదుట ఎవరి బిడ్డలు క్షేమైపోతారు, చదువుకున్న బిడ్డలే, ఉద్యోగ బిడ్డలే. మరి ముందుగా పెళ్లి కుమారుడు ఏమని చెప్పాడు, దైవికంగా పెరిగిందండి మా పెళ్లి కుమార్తె అన్నాడు. మరి దైవికం ఏదండి, ఎందులో చూపించాలి. అక్షంతలు వేస్తా వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన నిలబడి, ప్రసాద్ బాబు ఏదమ్మా చేతుల బైబిల్ ఏది అని అంటే అంటున్నాడు అనమాట. బైబిల్ అక్కర్లేదండి అక్కయ్య గారు, మీ చెప్పిన వాక్యం అంతా హృదయంలో ఉంది, చెప్పమంటారా అంటున్నాడు. అలాగని అనుకుంటే మన బైబిల్ అక్కర్లేదు, మందిరాలు అక్కర్లేదు, లోకంలో ఉన్నాం, దేవుని గ్రంథాన్ని మనం చేత పట్టుకోవాలి అని చెబుతూ ఉంటే వారిరువురు కూడా బాధపడుతున్నారు. అయ్యో సారీ అండి అని చెప్తున్నారు. అది సారీ అన్నది నాకు మాత్రమే చెప్తుంది, ఎవరు చూస్తారండి. దేవుడు ఆకాశం నుండి కనులార నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎవరి భక్తి వారిదే, ఎవరి నీతి వారిదే, ఎవరి ప్రవర్తన వారిదే. నీ ప్రవర్తన నాకు రాదు, నా భక్తి నీకు రాదు, నీ భక్తి నాకు రాదమ్మా. ఈ కడవ దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. కనుక ఈ దినాలను మనం ఏమై ఉండాలంటే మన ఆత్మదీపాన్ని వెలుగుచూ ఉండనివ్వాలి. ఆత్మదీపం చల్లారిపోయి దినాలు అయిపోయిన ఈ దినాలలో కనుక మొదటివారు కడపటివారు మొదటివారు ఉంటున్నారా లేదండి. అన్ని మేలు కలిగిన తర్వాత దేవుడు మైమర్చిపోయే వారిని మనము ఉంటున్నాం. అలాగ కాదండి. దేవుడైతే వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కాబట్టి మాట ఇచ్చాడు, మాట ప్రకారము ఆయన మనతో సహవాసం చేశాడు. ఆయన యొక్క మాట వాగ్దానం అయిన తర్వాత మన కొరకు ఆయన మరణించాడు. ఈ రోజు మనం ఎలా ఉంటున్నాము, సన్నిధికి వచ్చిన మనం ఏనాడైనా గ్రహించామా? ఆత్మదీపం పట్టుకుని వస్తూ ఉన్నాను దేవా, వాక్యం అనే దీపాన్ని పట్టుకుని వస్తున్నాను ప్రవ్వా అని అనుకుంటున్నామా మనము? ఈ వాక్యం ఏమైందంటే పాదములకు వెలుగై ఉన్నది, త్రోవలకు వెలుగైనది. త్రోవల వెలుగు చూపించేది, నీ పాదములకు వెలుగు చూపించేది ఈ పరిశుద్ధ గ్రంథము. కనుక చూడండి, ఆ యవనస్తులందరూ కూడా నవ్వుకుంటున్నారు. మామగారు ఏం తీసుకొచ్చారని బ్యాగ్ చూసేటప్పటికి బ్యాగులు ఏముందండి, బైబిల్ ఉంది. ఆశ్చర్యపోయారంట. మామ మేమైతే టార్చ్ లైట్ అనుకున్నాం కానీ బైబిల్ అని చెప్తే, అవునమ్మా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ బైబిల్ నేను మోసుకుంటూ వెళుతూ ఉంటానని చెప్తే వారు కూడా చాలా నవ్విన వారే. అవునా, ఈ రోజు చీకటిలో ఉన్న మనకు వెలుగును చూపించింది పరిశుద్ధ గ్రంథం అని వారు కూడా ఆశ్చర్యపోయే రీతిగా దేవుని కనపరిచిన వారై ఉన్నారు. ఈనాడు మన విశ్వాసం కూడా ఎలా ఉన్నది? అదే కాదండి, నా కుమారుడి జీవితంలో కూడా అదే జరిగింది. మన మే 16వ తారీఖున మా బాబుకి యాక్సిడెంట్ అయ్యింది. బాబుకి, నాకు, మా పాపకి, మా తండ్రికి, తల్లికి కూడా యాక్సిడెంట్ అయింది. కారులో వెళ్తుంటే లారీ గుద్దింది. సరే
ఇలాగ గుద్దింది కదా అది. ఆ దినము కూడా శుక్రవారం దినమే. ఆ యాక్సిడెంట్ అయిన మే నెల అయింది, జూన్, జూలై 18 అండి. మే 16 యాక్సిడెంట్ అయింది, 3వ నెల జూన్, జూలై మళ్ళా 18 మళ్ళా ఇంకొక యాక్సిడెంట్. అది కూడా కారేనండి. అది కూడా కారు. ఎందుకు చెప్తున్నానంటే నన్ను గొప్ప చేసుకుంటాం కదండి. నన్ను గణపరిచిన దేవుని నేను గణపరచాలి, నన్ను బలపరిచిన దేవుని నేను బలపరచాలి. యవన కాలంలో ఆ యొక్క మగబిడ్డ కావాలని మొదటిగా దేవుడిని అడిగితే దేవుడు అయ్యా మగబిడ్డ కొడితే నీ సేవకిస్తాను ప్రభు అంటే, మరి ఎందుకు దేవునికి ఇష్టం లేదేమో ముందుగా పాపనిచ్చాడు. మరి పాపనిస్తే మరణ బాబు కావాలి అని అడిగినప్పుడు మోకాళ్ళ మీద ఉండి, ఆ కడుపుతో ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మొరాలకించాడు, బాబు కావాలి. మొదటిగా పాప పుట్టినప్పుడు మరి యజమానులు ఏమనుకుంటారు, వంశావళి పుట్టాలనుకుంటారు. కానీ పాప పుట్టినప్పటికీ కొంచెం బాధ అనిపించింది మా అయ్యగారికి. కానీ దేవుని ప్రణాళిక లేనిది ఏది కూడా జరగదండి. రెండోసారి ప్రార్థించగా మగబిడ్డ కావాలి. ఆ మగబిడ్డ కొడితే గుంటూరు తీసుకెళ్ళి కిరణ్ బాబాయ్ గారి పేరు పెట్టుకుంటానండి వాగ్దానం చేసుకుని అలాగున ఆ ప్రెగ్నెన్సీ ఉన్నంత వరకు కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడు. తీసుకుని వెళ్ళాను. 6వ నెలలో ప్రమీలమ్మ గారు అన్నప్రసన్నం చేసి బాబాయ్ గారు పేరు పెట్టారు, ఎత్తుకున్నారు. అయ్యా మీ పేరు పెట్టుకుంటాను అయ్యా అని చెప్తే బాబాయ్ గారు సైమన్ కిరణ్ అని పెట్టారు. సైమన్ కిరణ్ అని పెట్టారు. ఆనాడు నుండి ఈనాటి వరకు బాబు జీవితము మరి చక్కటి ఆరోగ్యం, ఎటువంటి బలహీనతలు బిడ్డలకు ఇప్పటి వరకు కూడా రాలేదండి. చిన్ననాటి నుండి ప్రార్థన ఇరువురు కూడా దేవుళ్ళు వాడబడ్డారు. ఎవరి కాలంలోకి వచ్చిన తర్వాత బిడ్డల కొరకు ఇదే. అమ్మగారు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు మా బాబు సేవలకు రావాలండి, నా మాటలు వాడికి ప్రయోజనం కాదండి, దేవుడు పట్టుకోవాలండి, దేవుడు అత్తుకోవాలండి, మా బాబు కొరకు ప్రార్థన చేయండి అని అమ్మగారితో ప్రార్థన, అలాగే సన్నిధి పరులతో ప్రతి సంవత్సరము 7 నెలలు కానీ 7 వారాలు కానీ ప్రార్థన పెట్టుకుంటూ ఉంటారు. మరి దేవా నా కుమారుని సేవలకు రావాలి, యవన కాలం మంది నీ కాడిపోయాలి. ఆ తండ్రి చిన్ననాటి సమయంలోనే తండ్రిని కోల్పోయినప్పుడు చిన్ననాటిని యవన కాలంలో నీ సేవ చేశారు మయ్య గారు. మరి నా కుమారుడు కూడా నీ సేవలకు రావాలి, నా మాటలు వాడికి ప్రయోజనం కాదయ్యా, నువ్వు పట్టుకుంటే ఎంతటి వారైనా వస్తానని ఇదే ప్రార్థన చేసేదాన్ని. కానీ దేవుడు నా కుమారుని కఠినంగా శిక్షించాడండి, కానీ మరణానికి అప్పగించలేదండి. యవనులు త్రొట్టిల్లిపోతారని వాక్యం సెలవించిన రీతిగా నా బిడ్డ త్రొట్టిల్లిపోతాడని దేవుడు 2 గంటల నుండి దేవుడు రక్షించాడు. మొదటిది మే నెలలో 16వ దినమని యాక్సిడెంట్ శుక్రవారం దినమే. ఆ దినము కూడా అయిన తర్వాత 3వ నెల వచ్చినప్పటికీ మరలా మే, జూన్, జూలై 18వ తారీఖు 2 దినాల గ్యాప్. 16, 18 3వ నెల, అది కూడా శుక్రవారమేనండి. దేవుని ప్రణాళిక చూడండి. ఎందుకు చెప్తున్నానంటే నా కుమారుడు వెళ్ళే కారు కూడా అద్దెకి తెచ్చుకున్నారు. మా కారు అయితే ముందు యాక్సిడెంట్ అయినట్టు పోయింది, దాన్ని మేము అమ్మేసుకుని తీసేసాము. మళ్ళీ బాబు అద్దెకి తెచ్చుకుని నా కుమారుతో పాటు కుమారుడు యవన కాలంలో ఆ కుమారుని దేవుడు పట్టుకుని దేవుని వాగ్దానాలు చాలా ఇచ్చినప్పుడు ఆ బిడ్డ అనుకున్నాడంటే నేను పాట రాసి దేవుని కనపరచాలి. ఆ కనపరచాలంటే సంగీతం వేయాలని మా బాబుని అడిగితే మా బాబు 6 రోజులు కూడా మరి సంగీతమే, కీబోర్డు ద్వారా సంగీతాన్ని రాత్రి పగలు ఇద్దరు కూడా అలా ప్రయాసపడ్డారు. అందులో కొంచెం మిస్టేక్ వచ్చినా కూడా మోకాళ్ళని కన్నీటి ప్రార్థన చేసేవారంట. అందులో మా బాబుని కూడా ప్రార్థన చేయమంటే మోకరించి ఇంటికి వస్తారు తనేవాడు. అమ్మ మమ్మీ ఏదొచ్చినా మోకాళ్ళు ఏం చేస్తాడండి అని అంటే అప్పుడు నేను అన్నాను, నేను ఉంచకపోయిన దేవుడు ఎక్కడో దిక్కునైనా ఉంచుతాడు. నా మాట వింటాడండి, నేను కూడా ఉన్నాడు. కాకపోతే సరదాగా నేను ఉంచకపోయిన దేవుడు ఎక్కడో దిక్కున నీ మోకాళ్ళు ఉంచుతున్నాడు, ప్రార్థనలో నువ్వు ఉంటున్నాను, చాలా సంతోషం అని అనుకున్నాను. మరి చూడండి దేవుని పరీక్ష కూడా 6 దినాలు అయిపోయింది. పాట రాసేస్తారు, వైజాగ్ వెళ్తున్నారు, పెద్ద కారు మాట్లాడుకున్నారు. ఒక 7 కుమారుడు యవన బిడ్డలే వెళుతున్నారు. అప్పుడు కూడా నా మనసు చాలా బాధపడ్డది. ఎంత దూరం వెళ్తున్నాడు, చిన్నప్పటి నుంచి ఎక్కడికి పంపించలేదు, ఒంటరికి వెళ్తున్నాడు ప్రభా అని వ్యాధం చెందుతూ 3 నెలలు కూడా సాతాను చాలా శోధించిందండి. నన్ను చాలా శోధించింది. ఏం జరుగుతుందో కూడా నాకు తెలిసిపోయింది. ఆ బాబు వెళ్తున్నాడు, ఏదో శోధన ఎదురవుతుంది, అయినా కూడా ప్రార్థన చేసి తెల్లవారుజామున లేసి ప్రార్థన చేసి ఏదేమైనా నీ చిత్తం ప్రభావం ప్రార్థన చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కారు ఆగిపోతే మళ్ళా పిల్లలు చూడండి, వాళ్ళు పరీక్షించడానికి దేవుడు కారు చుట్టూ 7 సార్లు తిరుగుతూ ప్రార్థన చేసి మళ్ళా ప్రార్థన చేసి స్టార్ట్ అయిందంట. వైజాగ్ వెళ్ళారు, ఆ లొకేషన్ కోసం ఫోటోల కోసం వెళ్ళారు. ఆ ఫోటోలు తీసుకుని మళ్ళీ వచ్చేసారు. మళ్ళా అమ్మయ్య ఇంటికి చేరుకున్నాడే అని అనుకున్నాను. అక్కడ జరిగిందంతా మొత్తం అంతా నాతో చెప్పాడు. అమ్మ
బాగానే చేరుకున్నాడు అనుకున్నాను. వారం రోజులైన తర్వాత మళ్ళీ మమ్మీ మేము ఇంకో చోటికి వెళ్తున్నాం, కాకినాడ వెళ్తున్నాం. నన్ను తీయలేదు అన్ని ఫోటోలు, నన్ను తీస్తానికి నన్ను తీసుకెళ్తున్నాడంటే అదో బాధ ఎక్కుంది. మళ్ళా నా కుమారుడు మళ్ళీ వెళ్తున్నాడు దూరము, ఎందుకు చిన్ను అనేసానంటే లేదు మమ్మీ వెళ్ళాలన్నాడు. మళ్ళీ అద్దెకి కారు తెచ్చుకున్నారు. కారు తెచ్చుకుంటే ఇలా ప్రేయర్కి వెళ్ళి టయానికి వచ్చాము. కారు ఇంట్లో తీసుకొచ్చాడు, మా ఇంటి ముందు పెట్టాడు. డాడీ మమ్మీ ఎక్కడైనా మా ఇద్దరిని ఎక్కించుకుని మా పాపని ఎక్కించుకుని ఒక ట్రిప్ వేసి తీసుకొచ్చాడు. అందులో చూసినాడికి ఏమని నేను దూషించట్లేదండి, ఏ మతాన్ని ఏ దేవుని కూడా ఏం మనకూడదు, ఎవరి భక్తి వారిదే. కానీ మన విశ్వాసం ఏంటంటే మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ కారులో ముందు భాగంలో ఇక్కడ ఫోటో అలాగే పైన చేసేదాము అవి ఉంటాయి కదండి, కడతారు కదా, అవి కట్టేస్తాం. కార్యక్రమం కానీ పాస్టర్ గారికి నాకు బాధ అనిపించింది. ఇదేం చిన్న ఇలా తీసుకొచ్చడం ఏంటి, మమ్మల్ని అడిగితే మేము ఏదైనా పురమైంది కదా అని అంటే నేను కాదు మమ్మీ అన్నయ్య మాట్లాడుకున్నాడు, నన్ను ఇంటి దగ్గర పెట్టమన్నాడు అని అంటే సరే అని అనుకున్నా. ఆ రాత్రి అంతా కూడా రేపు పొద్దుట వెళ్తానంటే ఈ రాత్రి అంతా కూడా నాకు వ్యాధి వచ్చేస్తుంది, రేపు ఏదో జరగబోతుంది అని అనుకుంటూ ఉంటుంటే ఉదయకాల సమయం లేచి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను, 3ంటికి లేసాను. ఆ బాబు కూడా 3ంటికి లేసాడు, స్నానం చేసేసాడు. తెల్లది టీషర్ట్ వేసాడండి, బ్లూ ప్యాంట్ వేసాడు. బెడ్రూమ్ ముందే అద్దం ఉంటే అద్దంలో తగ్గుకుంటుంటే చూసుకున్నాను. నా కుమారుడు ఆ డ్రెస్లో అందంగా ఉన్నాడని అనిపించింది. ఉదయకాల సమయంలో యవనకాలంలోకి వచ్చాడు, అందంగా ఉన్నాడు. నా బిడ్డని నేను మొత్తుకున్నాను. అనుకుని ప్రభా క్షమించుతండి అని అనుకుని మళ్ళీ ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు మేము ముగ్గురు కూడా బయటకు వెళ్తాం, ప్రార్థన చేసి సాగనంతాం. కానీ నేనైతే వెళ్ళాలనిపించలేదు, ఏదో జరగబోతుంది, నేను వెళ్ళకూడదు అని. నీకన్నా ఎక్కువగా బిడ్డల్ని భర్తని ఎవరిని ప్రేమించకూడదు కదా ప్రభా, నేనైతే బిడ్డలు ఎక్కువగా ప్రేమిస్తున్నానేమో అని అనుకుని ప్రార్థన చేసుకుంటూ మైకర్ వేసి 3 ప్రార్థన చేసి బాబుని పంపి మా పాప కూడా వెళ్ళాడు. బాబు వెళ్ళాడండి, మనసు బాధ వచ్చేస్తుంది. బాధ వస్తూ ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. ఆ 3 నెలలు కూడానండి ఒక తీతు పెట్టండి. నేను ఎక్కడ కూర్చుంటే వంటగదిలో నుంచి బాత్రూమ్కి వెళ్తే వాష్రూమ్కి వెళ్ళినా నేను బట్టలు ఉతుక్కున్నా నా నెత్తి మీదే కూస్తుందండి. అది ఎప్పుడు కూడా మనం అటువంటి నమ్మకూడదు. అమ్మగారు ప్రమీలమ్మ గారు కూడా అనేవారు, ఇద్దరు వాళ్ళు ఆ తీతు పెట్టుకు వస్తామంటే దాన్ని తిట్టుకుంటూ ఉంటారు, మనం వేసుకుందని అనుకుంటే చాలా అనేవారు. ఆ తీతు పెట్టు కూస్తూ ఉంటుంటే నాకు కూడా వ్యాధులు వచ్చేస్తుంది. ఒక పెట్టె కాదండి, 4-5 పెట్టెలు తీసుకొని వస్తుంది, నా నెత్తి మీదకి వస్తుంది. గట్టిగా కూసి ఒకసారి వెళ్ళిపోతుంది. నాకేదో శోధన ఉందని అలా అనుకున్నప్పటికీ బాబు వెళ్ళాడండి. వస్తాడేమో పెద్దలకు తెలియ కెమెరా తీసుకుని రావాలంట. కెమెరా తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఏమైందండి, కారు మళ్ళా తిరగబడిపోయిందండి. నాకు తెలియలేదండి. ఆ రోజంతా వేదనే, ఆ రోజంతా గుడ్డు బరువుగా ఉండి దుఃఖమే. ఎటు చూసినా ఆగట్లా. అటు చూసుకుంటున్నాను, 1 గంటలో వస్తాడు, అక్కడికి వెళ్ళాడు కదా, ఇంటికి వచ్చి కనబడి వాళ్ళు ఇలా కాకినాడ ఇంటి వెళ్తారు కదా అని తలుపునికి అలాగే చూసుకుంటున్నాను, గేటానికి చూసుకుంటున్నాను, కానీ రావట్లా, కారు వేసుకుని రావట్లేదు. అప్పుడు తర్వాత గబగబా బట్టలు ఉతుక్కుని నేను శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలని వచ్చి చూసేటప్పటికి మామూలుగానే వచ్చేస్తాడు. వాడు ఎక్కడికైనా వెళ్ళడానికి వాడు సంతోషం అనిపించింది అనుకోండి, సంతోషంగా అక్కడ జరిగిందంతా చెప్పేస్తాడు. కొంచెం ఏదైనా బాధ అనిపించిందంటే మూల కూర్చుని 2 కాళ్ళు పైకి ఎలాగెట్టు కూర్చుంటాడు. అర్థమైపోద్ది అక్కడ ఏదో ఉంది అని అనుకుంటా. అప్పుడు అనుకున్న వెంటనే వచ్చాడు కానీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. అంటుంటే అప్పుడు అన్నాను అనమాట, ఏనా నాన్న వెళ్ళిపోతున్న కారు ఏదనంటే అక్కడ పెట్టాం మమ్మీ అన్నాడు. అక్కడికి యాక్సిడెంట్ అయిపోయింది, అప్పటికి అయిపోయింది యాక్సిడెంట్. కానీ నాకు చెప్పలేదండి. కానీ ఆ బాబు వెళ్ళే సమయంలో వారు ఇరువురు వెళుతూ ఉంటుంటే కారు టర్నింగ్ తిరుగుతుంటుంటే మరి ఒక్క మొబ్బులా వచ్చి మా బాబుని ఎట్టినట్టు అయిందంట. ఎట్టినట్టు అయినప్పుడు అది ఎంతగా లైన్లో పెడదామన్నా అది పక్కకి వెళ్ళిపోయి తోసినట్టు అయిపోయి మరి కారు ఇలా బాధపడి 4 చక్రాల పైకి వచ్చేసి ఆ కారులోనే నా బిడ్డలిద్దరూ ఉండిపోయారు. నా కుమారుడు ఆత్మీయ బిడ్డ పాట రాసిన అబ్బాయి ఇద్దరు ఉండిపోతే మా బాబుకి అయితే 4 డోర్లు క్లోజ్ అయిపోయి ఊపిరాడకుండా అందులో ఆ తలుపులు గుద్దుకుంటున్నాడంట. ఆ బాబు వెనకాల బాబు అన్నాడంట, తమ్ముడు నీ ప్రాణానికి నా ప్రాణం బట్టి నువ్వు అలా చేయొద్దు, నేను చేస్తానా నేను తీస్తానాగని చెప్పి గబగబా లేసి కాలుతో ఒక డోరు తన్ని బయటకు వచ్చి ఇంకో డోరు తీసి బాబుని బయటికి లాగారంట. ఎందుకు ఎంత మీకు చెప్తున్నానంటే అక్కడ జరిగిన సంఘర్షణ ఏంటంటే ఆ కారు బోల్తా పడినప్పుడు ఆ యొక్క ఇక్కడున్న బొమ్మ ఆ పైన ఉన్నవన్నీ కూడా ఊడిపడిపోయి అంటారు. మేము ఎక్కడికి వెళ్ళినా కారులో ముందు బయటకు పెట్టుకుని 7 ప్రార్థన మేము 4 మెక్కిన 3 మెక్కిన 7 ప్రార్థన చేసుకుని కారు నుంచి బయలుదేరుతాం. మా భాస్కర్ వెళ్ళినప్పుడు ఈ పక్కన పెట్టారు, బాబు టర్నింగ్ డ్రైవ్ చేసిన దగ్గర బైబిల్ ఇక్కడ పెట్టారు. ఇది ఇరిగిపోయి బైబిల్ వచ్చి ఇక్కడ ఉందంట అండి. దేవునికి స్తోత్రం.
ఇది ఇరిగిపోయి ఎక్కడ పడ్డాదో తెలియదండి, అందుకు తెచ్చుకున్నారు. ఇది ఇరిగిపోయి పైది కూడా ఊడిపోయి ఎక్కడ పడిపోయిందో తెలియదంట, ఎంత నిజంగా కూడా దొరకలేదంట. కానీ బైబిల్, ఇక్కడ ఉన్న బైబిల్ వచ్చి ఇక్కడ నిలిచిందంట. ఇక్కడ నిలవటమే కాకుండా మరలా బోల్తా పడిపోయిన కారు తిరిగేసినా కూడా బైబిల్ ఎక్కడికి జరగలేదంటండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. నా యవన కాలంలో బిడ్డలు సాక్ష్యం ఇచ్చారండి, మేము బ్రతకడం కాదు, అందులో ఆ కారు తిరిగేస్తూ ఉంటే పెద్ద మిషన్ తీసుకొచ్చి ఆ మిషన్ ద్వారా అది కారు తిరిగేస్తూ ఉంటుంటే చూసిన వాళ్ళు అందరూ అంటున్నారంట, అందులో ఉన్నవారు చనిపోయి ఉంటారు అని అనుకుంటున్నారంట. చనిపోయి ఉంటారని అనుకుంటుంటే ఇక్కడ ఎవరు నించున్నారు? వాళ్ళ దగ్గరే 2 బిడ్డలు నించున్నారండి. వాళ్ళందరూ అనుకుంటుంటే వీళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. కారు తిరిగేసినా కూడా ఇక్కడ ఉన్న బైబిల్ ఇక్కడే ఉంది, కానీ తిరిగేసినప్పుడు ఏ పక్కకు పడిపోద్ది కదా బైబిల్ పడలేదంటండి, ఇక్కడే ఉందంట. యవన బిడ్డ ఇచ్చిన సాక్ష్యం అండి. వచ్చి రావడంతో ఆ రోజు సన్నిధికి వెళ్ళాను. సన్నిధిలో కూడా నాకు కాలు జారి, మా బండి కాలు జారి కాలు కూడా వాసిపోయింది. ఏంటి ప్రభా, పాపకి విపరీతమైన జ్వరము, ఇంటికి వచ్చేటప్పటికి పాపలా పడుకుంది. ఏంటి నాకు ఈ తిప్పలు తప్పవా ప్రభా, బిడ్డ చూస్తే ఎలా ఉంది, ఆ బిడ్డ వెళ్ళాడు, నేనేమో ప్రార్థనకి వెళ్ళి కాలు స్లిప్ అయింది, ఏ పరిస్థితులు నన్ను ఎందుకెంత శోధిస్తున్నావు అని ఏడుస్తూ వచ్చి వంట చేసుకున్నాను, కానీ ఆరైపోయింది. భోజనం చేత శుక్రవారం 6ంటికి చేస్తాను, పెట్టుకుంటుంటే నోట్లోకి ఆహారం వెళ్ళట్లా, ఏదో వేదన. అప్పుడు ఫోన్ చేసి ఇలాగని చెప్తున్నాడు, మమ్మీ ఎక్కడ ఉన్నావనంటే ఇంటి దగ్గర ఉన్నానమ్మంటే ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పడంతో ఒక్కసారి కుప్పకూరు కూర్చుండిపోయి ఇంక గొండు నేడటం మొదలుపెట్టాను. ఏంటి తండ్రి, ఎవరి కాలంలోనికి వచ్చిన బిడ్డ ఎందుకు ఈ పరీక్ష అని అనుకుంటూనే ఉన్నాను. మరణ నేనే అనుకున్నాను, కఠినంగా శిక్షిస్తాను కానీ మరణానికి అప్పగించినాను కదా ప్రభా అని అనుకుని ఆ కుమారుడు విషయంలో ఏమైంది, ఎలా ఉన్నావు అంటే నేను బాగానే ఉన్నాను మమ్మీ, నువ్వేం టెన్షన్ పడక ఇంటికి వస్తున్నానని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏమంటున్నారంటే, ఎలా ఉందనంటే అమ్మ అది కాదమ్మా అని ఆ బాబు, మమ్మీ అది కాదని ఈ బాబు, ఏంటమ్మానంటే ఒక సాక్ష్యం చెప్పమా, అసలు నిజమైన దేవుడు, జీవగల దేవుడు అక్కడ మాకు సాక్షాత్తు కనిపించాడమ్మా అని చెప్తున్నారు. వాళ్ళు ఆ పాట రాసిన 3వ చరణంలో సాగెదను మరణం వరకు వెనుతిరిగి చూడను అని రాశారంట. 3వ చరణం అప్పుడే పెట్టుకున్నారంట. అది సాగెదను నీ సేవలో మరణం వరకు వెనుతిరిగి చూడను అన్న 3వ చరణం పెట్టుకుని వింటూ వెళ్తున్నారంట. పాట రాసేస్తావు కానీ ఇదిగో నేను మరణానికి అప్పగిస్తున్నాను, ఇప్పుడు చూడు, నువ్వు పాట రాసిన దానికి నిలిచిన దానికి చూడని దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. కానీ పరీక్షలో వారు ఏం చేస్తారంటే వెనుకాడకుండా పోయిన కారుతోనే మరలా కాకినాడ వెళ్ళి ఆ లొకేషన్ అంతా తీసుకుని వచ్చి మన సాయంత్రం ఇదే టయానికి ఇంటికి వచ్చారండి. అక్కడ ఏంటంటే దేవుని యొక్క మహాకృప, దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు గొప్ప దేవుడు అండి. యవన కాలంలో బిడ్డలు త్రోవతకు నశించిపోకుండా వారిని పట్టుకోవడానికి ఆ బైబిల్, అక్కడ ఉన్న బైబిల్ ఇక్కడికి వచ్చి నిలబడింది. మా బాబు సాక్ష్యం ఇస్తుంటే నేను అనుకున్నాను, ఇదిగో శుక్రవారం నీకు అప్పుడు శుక్రవారం, ఇప్పుడు శుక్రవారమే కాబట్టి 7 శుక్రవారం నువ్వు ఉపవాసం ఉండాలంటే నేను ఉండలేను మమ్మీ అన్నాడు. 1 వారం అలాగే ఉంచాను, నాతో పాటు తీసుకెళ్ళాను. అలాడైనా చూసాను తెప్పించవద్దండి, కట్టుక ఉపాసము 7 వారాలు ఉండాలి, అయిన వెంటనే బాప్తిస్మం ఇచ్చేస్తాను అనేసి అని అన్నాను. దేవుడు ఎంతో గొప్ప కార్యము చేస్తాడండి. ఈ బైబిల్ మనం ఎక్కడికి మోసుకుని వెళితే అదే మనకు వెలుగండి, త్రోవలకు వెలుగై ఉన్నది, మన పాదాలకు కూడా వెలుగై ఉన్నది. కనుక చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే అనేకమైన దీపాలు పట్టుకుని వచ్చారంటండి. ఈ దీపాలు పట్టుకుని వచ్చి ఉన్నారంటే ఆత్మ దీపము, వాక్యమైన దీపాన్ని మనము పట్టుకుని పౌలు గారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఈ సన్నిధి గదిలో వారు కూర్చోవచ్చు. ఏమా ఆనాటి కాలంలో మరి పౌలు గారు ప్రసంగిస్తూ ఉంటుంటే పౌలు గారి దగ్గరకు వచ్చిన విశ్వాసులందరూ కూడా ఆత్మదీపాన్ని, వాక్య దీపాన్ని పట్టుకున్నారు. అలాగే వారు త్రోవలో వెలుగు చూపడానికి లాంతరణ దీపాన్ని పట్టుకుని వచ్చారేమో నేను అనుకుంటున్నా. ఈ 3 దీపాలు పట్టుకుని వచ్చిన వారు ఎంతో దేవుని సన్నిధిలో చక్కగా వాక్యాన్ని వారు వింటున్నారండి, వింటున్నారు. ఆత్మదీపాన్ని వెలుగుతూ ఉన్నది, ఆత్మదీపం చక్కగా వెలుగుతూ చక్కగా వాక్యం బోధిస్తూ ఉంటుంటే చక్కగా వింటున్నారండి దీపాలు పట్టుకుని. ఆ సమయంలోనంట మరి పౌలు గారు చాలాసేపు ప్రసంగిస్తున్నారంట కదండి, దేవుని యొక్క బలిపీఠం మీద. అవునండి, అర్ధరాత్రి వరకు కూడా చాలాసేపు ప్రసంగిస్తున్నారంట. మనం దేవుని సన్నిధికి వస్తేనే ఒక అరగంట, 1 గంట ఎక్కువైతే అయ్యో సమయం అయిపోయిందా, నిద్ర వస్తుందని అనుకుంటాం. అది పెళ్ళిళ్ళకి ఇంకా చాలా రాత్రి ప్రోగ్రామ్స్ అయినా ఉంటే నిద్ర వస్తుందంటారా? రాదండి. దేవుని సన్నిధికి వచ్చినట్టు ఏం చేస్తాడు? సాతాను కూడా ఏం చేస్తాడు? బలహీనపరిచేస్తాడు. కనుక దేవుని వాక్యం కూడా అంటూ ఉన్నది ఆత్మసిద్ధమే కానీ
శరీరము బలహీనత అని ప్రభువు చెప్తున్నారు. ఆత్మ సిద్ధంగానే ఉంది దేవుని యొద్దకు వెళ్ళాలని, శరీరము బలహీనపరుస్తూ ఉంది. చూడండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చక్కగా కూర్చుంటాము. దేవుని సన్నిధిలో ఏకాంత స్థలము కాబట్టి ఏకాంత స్థలంలో మనం కూర్చున్నప్పుడు ఈ చల్లటి నీడలో దేవుడు మనకి చక్కగా ఆత్మదీపాన్ని వెలిగిస్తూ ఉన్నప్పుడు సాతాను చోటు చేసుకుని ఏం చేస్తాడంట? పడవేయాలని చూస్తూ ఉంటాడంట. గనుక చూడండి, దీపాలు వెలుగుతూ ఉన్నవి. పౌలు గారు చాలా సేపు ప్రసంగిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ నడిపిస్తూ ఉంటుంటే పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు అనేక మంది చక్కగా వింటున్నారండి. ఎవరు కూడా దిక్కులు చూడట్లేదు, ఎవరు కూడా అటు ఇటు చూడట్లా. ప్రతి వారి హృదయం కూడా దేవుని సన్నిధిలో ఉండి వాక్యాన్ని శ్రద్ధగా వారు వింటున్నారండి. మరి సాతానికి ఏమొస్తుందండి? అంతగా దేవుని స్తుతిస్తూ ఉంటే వాడికి ఏమొచ్చేస్తుందండి? సాతానుడు పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతనే ఉన్నాడు శనిగాడు. మరి చూడండి, ఇలాగ ప్రసంగిస్తూ ఉన్నప్పుడంట చాలా సేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన చూగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. ఎవరంటండి? నా యవనస్తుడైన ఐతుకు. ఎవరండి? చాలా సేపు ప్రసంగించేస్తారు. పాస్టర్ పట్టుకుంటే వదలరు, నన్ను అలాగే అంటారు. మా పాస్టర్ గారు అయితే ఒక అరగంట చెప్పేస్తారు. నేను వెళ్ళానంటే గంటన్నర. పొల్లెగూడు సంఘస్థ భయపడతారు. నాకు ఏమో దేవుడు నడిపింపండి, ఉత్తప్పుడు బైబిల్ చదివిన ఏ రిఫరెన్స్ గుర్తుండో నాకు. కానీ దేవుడి స్థానం నిలబడినప్పుడు నేను రొట్టె పాత్రగా నిలబడ్డాను. ప్రభా, నన్ను ఎలా నడిపిస్తావు, నీ చిత్తమని ప్రార్థన చేసుకుంటాను. ఎక్కడ లేని మర్మాలు, ఎక్కడ లేని రిఫరెన్స్ అన్ని గుర్తు చేస్తూ దేవుడు నాతో మాట్లాడతాడు. నేను చూసేటప్పటికి గంటన్నర అయిపోతుంటది. ఎంతసేపు నేను మాట్లాడానా, నేను ఎత్తుకున్న వాక్య అంశం ఏంటి, ఎంత వాక్యం బోధించడం ఏంటి, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది దేవుడు మనలో ఉండి నడిపించేదండి. ఆయన ఆత్మను పెనవేసుకుంటేనే మనం ఆయనలో నిలబడగలము. అందుకనే యెహెజ్కేలు భక్తుల ద్వారా తెలియపరుస్తున్న దేవుడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము అని అంటున్నాడు 2వ అధ్యాయంలో. యెహెజ్కేలు గ్రంథం కూడా ఏమంటున్నాడు? నరపుత్రుడా నేను ఇచ్చిన గ్రంథాన్ని నీవు భక్షించుము అంటున్నాడు, తినమంటున్నాడు ఆయన. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతాను, నువ్వు నిలబడితే నీతో మాట్లాడతాను. అప్పుడు మాట్లాడిన వాళ్ళ స్వరాన్ని మనము వింటామని యెహెజ్కేలు 2వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడి సన్నిధికి వచ్చిన మనము మొట్టమొదట నిలబడాలంట. నిలబడితేనే దేవుడు మన ఆత్మను పెనవేసుకుంటాడు. మన ఆత్మను ఆయన ఆత్మతో పెనవేసుకుని ఆయన మనల్ని నిలబెడతాడు. నిలబెట్టినప్పుడు ఆయన స్వరం మనకి ఎలా వినిపిస్తుందండి? స్వరం చక్కగా నిలబడుతుంది. ఈనాడు దేవుడి సన్నిధిలోకి వస్తున్నాం కానీ నిలబడలేకపోతున్నాం. అందుకని దేవుడి స్వరం మనం వినేవారుగా ఉన్నట్లా, దేవుడు మనతో మాట్లాడి కనపడతానన్నాడు కానీ అటు దర్శనాన్ని అటు స్వరాన్ని మనం వినేవారుగా మనము ఉండటం లేదు. ఎందుకంటే సరిగా మనము నిలబడలేకపోతున్నాం. 2వది అంటున్నాడు ఆయన 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, నరపుత్రుడా నేను ఇచ్చిన నీ గ్రంథాన్ని నీవు భక్షించుము అని అంటున్నాడు. అది తినివేస్తేనంట నోటికి ఎలా ఉందంటండి? తేనె వలె మధురముగా ఉన్నదంట. వాక్యాన్ని క్లుప్తంగా మనం తింటేనే అది మనకు అర్థమవుతుంది. ఎక్కువగా మనం తినేస్తామనుకో ఏమొచ్చేస్తుంది మీకు? ఇప్పుడు బాగా విన్నారు, ఇంకొక అరగంట ఎక్కువ చెప్పాను అనుకో ఏమొస్తుంది? విన్నది అది కూడా ఇదేమైపోద్ది? ఇసుకొచ్చేస్తుంది. అందుకే నేను అంటున్నాడు, అది నోటికి భక్షించమన్నప్పుడు వాక్యాన్ని ఎంత అవసరం, అది మనకు అవసరమైనప్పుడు తిన్నప్పుడు అది నోటికి తినవలే ఉంటుందంట. ఒక స్పూన్ తిన్నప్పుడు మొదటి టేస్ట్ వేరండి, రెండో స్పూన్ తిన్నప్పుడు ఆ టేస్ట్ వేరు, మూడో స్పూన్ తిన్నప్పుడు ఏమనిపిస్తుంది? నాలుగంతా ఏమనిపిస్తుంది? ఒగరగా ఏదో అలా అనిపించేస్తుంది. మొదటి తిన్నప్పుడు ఆ తీపి వేరు, రెండోది తిన్నది వేరు, మూడో తిన్నది ఇంక మనకి తినబుద్ధి అవుతుంది. అది ఒగరగా తిన్న తర్వాత ఏదో గీరగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఎంత తింటే అంతే ఆశీర్వాదం. కనుక చూడండి, దేవుని వాక్యం మనం భుజించినప్పుడు మన నోటికి ఎలా ఉండాలంటండి? తేనె వలె మధురముగా ఉండాలంట. మరి తేనె లాంటి మధురమైన వాక్యాన్ని మనము గ్రహిస్తూ ఉన్నామా? ప్రతిదినం వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నామా? మరి సంవత్సరానికి ఈ బైబిల్ మనం పూర్తి చేయగలుగుతున్నామా? మన విశ్వాసం ఏంటండి? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. కనుక చూడండి, మనం నిలబడితేనే దేవుని ఆత్మను పెనవేసుకుంటుంది. దేవుని ఆత్మ పెనవేసుకున్నప్పుడు మన ఆత్మదీపం కూడా నిత్యం కూడా వెలుగుతూ ఉంటుందండి. దేవుని సన్నిధికి వెళుతున్నాను కదా, ఈ రోజంతా చక్కగా దేవునితో గడిపాను అనుకుంటాం.
కానీ ఏదో ఒక బలహీనత సాధారణ మనల్ని కూర్చొనివ్వకుండా విననివ్వకుండా చేస్తూ ఉంటాడు. అందుకని తల్లి గారు చక్కటి పాట రాస్తారు కదా, పుణ్య కథలు ఆలకించండి అన్న పాటలో ఆలకింపకుండా చేయను ఎవరంటండి? సాధారణంట. మనము ఆలకించాలనుకుంటాం కానీ ఆలకింపకుండా చేస్తాడంట. మరి అలాగున దేవుని సన్నిధికి వచ్చిన మనము మొట్టమొదట సిద్ధపాటు కలిగి ప్రార్థన పూర్వకంగా ప్రార్థించుకుంటూ ఇంటి దగ్గర నుంచి కూడా మనము సిద్ధపాటు కలిగి మనం రావాలి. ఇంతగా వారు ఆత్మదీపం వెలుగుతూ ఉంది, అలాగే వాక్యమైన దీపాన్ని కూడా వారు పట్టుకుని వచ్చారు. 2 దీపాలు కూడా దైవజనుడు చక్కగా పౌలు గారు ప్రసంగిస్తూ ఉంటుంటే వారు మీరు ఎవరు కూడా మాట్లాడకుండా కదలకుండా చక్కగా వాక్యముతో వారు ఆత్మదీపాలని వెలిగించుకుంటున్నారండి. ఆత్మదీపాలు వెలిగించుకున్నప్పుడు మరి చక్కగా ప్రసంగించుచూ ఉన్నారు. చక్కగా అందరూ కూడా దీక్షతో వాక్యాన్ని వింటూ ఉన్నారు. వింటున్న సమయంలో ఏం చోటు చేసుకుందండి? సాతానుడు చోటు చేసుకున్నాడు. యవనస్తుడైన ఇందుకు ఏం చేశాడంటండి? నిద్రభారం వలన ఎక్కడికి వెళ్ళాడంట? అంతస్తులోనికి వెళ్ళి కిటికీలో కూర్చొని నిద్రపోతున్నాడంట. కిటికీలో కూర్చొని నిద్రపోతున్నాడంట. నిద్రపోయిన వాడు నిద్రపోయినట్టున్నాడా? ఏమ్మా ఏం చేస్తాడు? తగ్గుమని కింద కట్టాడంట. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం. కింద ఏదైనా శబ్దం వస్తే ఏం చేస్తారు మీరు? ఇలాగే వాక్యం వింటారా? నీ వాక్యం ఏంటమ్మా? ప్రాణం పోయేలా ఉంది, వాక్యం ఇప్పుడు కదా రేపటి చెప్తావు అని ఏం చేస్తారు? ఇప్పుడు పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. దేవుడు లేడు ఇక్కడ, పాస్టర్ గారు లేరు, అంతవరకు గౌరవార్థంగా దేవుడిని ఆరాధిస్తారు, యాజకులు గౌరవిస్తారు. అదేదైనా శబ్దం వచ్చి ప్రాణాల మీదకి వస్తే దేవుడు లేడు, యాజకులు లేడు. మరి ఇక్కడ పౌలు గారు చక్కగా ప్రసంగిస్తున్నారండి. ఆత్మదీపాలన్నీ వెలుగుతున్నాయండి. ఆయన లోకానికి వెలుగు అన్నాడు కాబట్టి ఆ వెలుగైన దేవుడే ఆ వెలుగును చీకటిని ఏమాత్రం చోటు చేసుకోకుండా ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మదీపాలన్నీ వెలుగుతున్నాయండి. 100 మంది రావచ్చు. ఎన్ని దీపాలండి? 100 మంది ఆత్మదీపాలు పట్టుకుని వచ్చారు. ఈ 100 మంది ఆత్మదీపాలు. రెండోది వాక్యం అనే దీపం. ఈ 100 మంది బైబిల్ తీసుకొచ్చినవి ఎన్ని దీపాలు? ఇక్కడికి 200 దీపాలు అయినవి. చక్కగా ఈ మందిరం అంతా కూడా ప్రకాశిస్తూ ఉందండి. చక్కగా ఆత్మదీపాలు వెలుగుతున్నాయి. బైబిల్ వెలుగుతూ ఉన్నది, ఆత్మదీపం వెలుగుతుంది. ఈ 2 కూడా సన్నిధిలో వెలుగుగా వెలుగుతూ ఉంటుంటే సాతానుడు ఏం చేశాడంటండి? ఈ యవనస్తుడిని పట్టుకున్నాడు. ఈ యవనస్తుని పట్టుకుని నిద్ర భారం వల్ల ఆపుకోలేక ఏం చేశాడంటండి? రెండో ఫ్లోర్లోకి వెళ్ళి కిటికీలో కూర్చొని నిద్రపోతున్నాడంట. ఆ నిద్రలో చూసుకోకుండా ఆ యొక్క కిటికీలో నుండి అంతస్తుల నుండి కిందకి డబ్బులు పడినప్పటికీ ఈ శబ్దం విన్నా వీరందరూ కూడా ఏం చేస్తారండి? ఎంతగా దేవుని వాడబడ్డారండి. అప్పుడు పౌలు గారు సంతోషించుంటారు. అబ్బా, ఈరోజు వాక్యం చాలా బాగా విన్నారు, నేను ప్రయాసపడి నిలబడి చెప్పిన వాక్యము శ్రద్ధగా విన్నారు, చక్కగా ఈ ఆత్మను రక్షింపబడటానికి వీళ్ళందరూ ఆత్మ దేవుని వైపు తిప్పని సంతోషపడుతున్నారు. ఈలోగా ఈ శబ్దాన్ని బట్టి ఏం చేస్తారండి? పరుగున అందరూ కూడా ఏమైపోయిందని అందరూ కూడా వెళ్ళిపోయారండి కదండి. చీకటి ఏంటండి? 1 నిమిషం చాలండి. సాతాను చోటు చేసుకోవడానికి 1 నిమిషం చాలండి. ఆత్మదీపాలను ఏం చేస్తాడండి? ఒక్కసారిగా ఆర్పేశాడు. చక్కగా వెలుగుతున్న దీపాలన్నీ కూడా ఒక్కసారిగా దీపాలన్నీ కూడా ఆరిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినండి? చీకటిని ఆకర్షించేసుకున్నాడు. అయ్యో, దేవుల్లోనే ఉన్నాము, ఏ శబ్దం వచ్చినా ఏదొచ్చినా మనం వెళ్లి తిరిగి చూడకూడదు అని అనుకున్నారంటారా? అనుకోలేదండి. అనుకునే ఉంటారు కానీ ఏదొచ్చినా కదలకూడదని అనుకుంటాం. కానీ మనసు ఆగనిస్తుందండి? ఆగనవద్దు. ఏం జరిగింది? ప్రాణంతో ఉన్నాడా? చనిపోయాడా? అయ్యో, ఎవరు బిడ్డ? నా బిడ్డ, లేదా పక్కవాడి బిడ్డ, లేదా మా లక్ష్మమ్మ బిడ్డ, మా సీతమ్మ బిడ్డ అని పరుగున పరిగెట్టుకుని అందరూ వెళ్ళిపోయారంట. ఆత్మదీపాలు ఏమైపోయినండి? చల్లారిపోయినవండి. ఆత్మదీపాలు చల్లారిపోయినవండి. దేవుడు వెలిగించాలని లోకాన్ని వెలుగుగా వస్తే ఈనాడు వెలుగుతున్న దీపాలన్నీ కూడా వెలిగి ఏమైపోతున్నాయండి? ఆరిపోతూ ఉన్నాయండి. ఎందుకనంటే దేవుడు మనకు అన్ని సర్వ సమృద్ధినిచ్చాడండి. ఈ సమృద్ధిని కలిగిన మనము వెలుగుమయమైన దేవుని మహిమర్చిపోతున్నామండి. ఒకనప్పుడు ఏమీ లేవు మనకి, కానీ దేవుడి రోజు అన్ని మనకి ఇచ్చాడు. ఇచ్చిన దేవుని బట్టి మనం స్తుతి చేస్తూ ఉన్నామా? దేవుని మహిమర్చిపోతున్నాం? ఒకసారి మన జీవితం మనం పరిశీలన చేసుకోవాలి. భయంకరమైన దినాల్లో ఉన్నామండి. ఈ రోజు మనం ప్రతిదినం సన్నిధిలో గడుపుతున్నామంటే నాకేం ప్రయోజనం అని అనుకుంటాం. కానీ ఈ రోజు నీకు రాదమ్మా ఆశీర్వాదం, కానీ రేపొద్దున నీకు మరణా నుండి కాపాడేది
ఈ భక్తి. ఈ దినమును గడిపిన ప్రతి క్షణమే, అందుకని అంటాడు ఉగ్రత దినమున ఆస్తి అక్కడికి రాదు కానీ నీతి మరణం నుండి రక్షిస్తుందని శాస్త్ర గ్రంథంలో తెలియపరిచారు. ఉగ్రత దినమున ఆస్తి అక్కడికి వస్తుందండి. అమ్మా మన సంవత్సరము మరి విజయవాడలో ఏమొచ్చిందండి? విజయవాడలో ఈ స్త్రీల సభలకి వరదలు వచ్చేసినాయి. వరదలు వచ్చి ఏం చేసిందండి, మొత్తం ఇళ్ళన్నీ కూడా ముంచేసినాయి. అక్కడికి కూడా ప్రాణాలు రక్షించుకోవాలని డాబాపైకి ఎక్కారు. డాబాపైకి ఎక్కిన తల్లిదండ్రుల్ని కుమారుడు కళ్ళారా చూస్తూ ఉండే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ డబ్బు బంగారం అన్ని చేత పట్టుకుని పైకి ఎక్కారండి. కన్న కొడుకు చూస్తుండగా తల్లిదండ్రులు ఆ డబ్బు పట్టుకున్న తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళిపోతే ఆ బిడ్డలు ఎంత ఏడ్చారండి బాబు. నేనైతే నా రోజు చాలా బాగా ఏడ్చాను. నాకు చాలా వేదన వచ్చేసింది ఆ బిడ్డను చూసినప్పటికి. ఆ యవన బిడ్డలు ఇద్దరు అలా ఉండి గొళ్ళు ఏడుస్తుంటే నాకు కూడా వేదన వచ్చేసింది. చూడండి, భయంకరమైన దినాల్లో మనం ఉన్నామండి. అనుకుంటూ ఉంటాం ఇది నాది అది నాది అని మనం సంపాదించుకుంటాం, కానీ సంపాదన అంతా మనతో రాదండి. పాస్టర్ ఇలా చెప్తున్నారేంటి అని అనుకుంటాం. సంపాదిస్తాం ఎవరి కొరకండి? మన బిడ్డల కొరకు. నేను వెళ్ళిపోయిన బిడ్డ బాగోవాలని సంపాదిస్తాం. అవునండి, నేను కడుతున్నాను, మందిరాలు కడుతున్నాను. రేపొద్దున నా కుమారుడు ఆ వివాహం అయిన తర్వాత ఆ మందిరాలు చక్కగా కష్టపడకుండా ఆ బిడ్డ అనేక ఆత్మను రక్షించాలని ఇప్పుడే బిడ్డకు నాకు తోడుగా ఉండు, నేను మందిరాలు కడతానని చెప్పి 2 మందిరాలు, ఒక మందిరం కట్టారు, రెండో మందిరము కడుతున్నాం. ఎందుకనంటే బిడ్డల భవిష్యత్తు కొరకు, బిడ్డలు కూడా వారు మనమున్నది వారి తరపు కూడా బాగోవాలని మనము సంపాదిస్తూ ఉంటాం. కానీ ఈ లోకంలోని సంపద అంతా ఈ లోకానికి, కానీ ఆ యొక్క ఆస్తిని మనం సంపాదించుకోవాలని, పరలోక ఆస్తిని మనము సంపాదించుకోవాలి. చూడండి, ఉగ్రత దినమైన ఆస్తి అక్కడికి రాలేదంట. ఏమొచ్చిందంట? నీతి మరణం నుండి కాపాడుతుందండి కదండి. కరోనా టైంలో ఎంతమంది చనిపోయారు? ధనవంతులే చనిపోయారు. డబ్బున్న వారే ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు. నీలాంటి అలాంటి వాళ్ళు ఏదైనా రోగం వస్తే 1 లక్ష రూపాయలు తెచ్చుకుని బాగా చేయించుకోగలమంటామా? ఏమ్మా చేయించుకోలేం. కానీ మనకి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. నేను అదే గర్వపడతాను. ఎంతో డబ్బున్న వారి ప్రాణాన్ని వెలకట్టి మా ప్రాణాన్ని కాపాడండి అని చెప్పినా కూడా వారి ప్రాణాన్ని డబ్బులు ఎంత డబ్బు దారేసినా కూడా ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు. కానీ దేవుడు మనల్ని కాపాడాడండి. ఏ పాపం చేసినా, ఒక తప్పుదమ్ము చేసినా కూడా ఆయన సన్నిధిలో వారానికి 2 సార్లు వచ్చి దేవా మా పాపాలు క్షమించు తండ్రి, మా కుటుంబం కాపాడి, మా సంఘాన్ని కాపాడని మనం వేడుకుంటున్నాం. కాబట్టి ఈ నీతి, ఈ యొక్క భక్తి మనల్ని ఏం చేస్తుందండి? కాపాడుతూ ఉందండి. ఈ 3 దినాలు నేను సన్నిధికి వెళ్ళాను, నాకేం ఆశీర్వాదం వచ్చింది, అనుకున్న కోరిక నెరవేరలేదే అని అనుకోకూడదండి. అందుకని తండ్రి దేవచనులు అంటున్నారు, ఏమంటున్నారు? విసుగుదల చెందారాదు అని అంటున్నారు. పడదామా? విసుగుదల చెందారాదు ప్రార్థన నేరా వేపు తక్షణ మేరాదు విసుగు నాసోసితి వెనుగాకి పోవును వసించుడి దేవుని వాగ్దానమున కటుల వానే నిల్వుడి వాగ్దానమున కటుల వానే నిల్వుడి. తండ్రి దేవచనులు చక్కటి మర్మాతో కూడిన పాటలు రాస్తారండి. ఆ పాటలు రాయడానికి కూడా దైవస్థితిలోనే ఉన్నారు వారు. ఏకాంత స్థలంలోనే కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఆ భక్తి వల్ల ఈరోజు ఆ పాటలు మనం పాడుతున్నప్పుడు అంట, పాటలు పాడితే రోగాలు పోతాయి, రాగాలు తెస్తే రోగాలు పోతాయి. దానిలోనే దాగి ఉందండి. మన బలహీనతలేని, మన కష్టాలేని పాటలోనే దాగి ఉన్నాయి. మనము ఆత్మతో ఆ పాటలు మనం పాడుకుంటూ ఉంటే మనకే వెంటనే జవాబు వస్తూ ఉంటుంది. చూడండి, విసుగుదల చెందారాదు ప్రార్థన నెరవేర్పు తక్షణమే రాదంటండి. విసుగున్న సోసిద్ధి వెనుకాకే పోవును వసించుడి దేవుని వాగ్దానం కొరకు బడుల వలె నిలవాలంట కదండి. ఎక్కడికన్నా మనం వెళ్తూ ఉంటాం, లేకపోతే ఆధార్ కార్డు చేయించుకోవడానికి లేదా ఏదో చేయించుకోవడానికి ఎంత ఇచ్చేసి వచ్చేస్తాం. ఏమంటారు? 10 రోజుల పైన తర్వాత రమ్మంటారు. 10 రోజుల దాకా ఏం చేస్తాము? రోజు 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 కూడా ఏ రోజు అవుతుంది అని ఎదురు చూస్తూ 10 రోజులు అయిన తర్వాత తెచ్చుకుంటాం. దేవుని కూడా అంతే. దేవుని పట్ల కూడా మనం ప్రార్థించిన, మనం అడిగిన అంశము కూడా నెరవేర్పు తక్షణమే రాదంట.
ఎందుకు ఈ ప్రార్థన చేస్తాను రాలేదని మనం విసుకున్నాం అనుకో, నువ్వు ఈ 3 రోజులు గడిపినది అంతా కూడా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ఏదో దొరుకుతుందని మనం రావటం కాదండి. దేవుని సన్నిధిని నేను గడపగలుగుతున్నానా? ఆయన ఈ లోకానికి వచ్చాడే, నీ కొరకు నా కొరకు మరణించాడు కదా, రాత్రి పగలు కూడా ఆయన మన కొరకు ప్రయాసపడ్డాడు కదా. ఈనాడు 3 దినాలు దేవుని కొరకు దేవుని సన్నిధిని గడపడానికి మనం ప్రయాసపడలేకపోతున్నామని దేవుని కొరకు మాత్రమే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావనుకో, నీకేం కావాలో ఆయనకి తెలుసండి. మనం అడగక్కర్లా. దేవుని మీద భక్తి కలిగి దేవుని దగ్గర నువ్వు వస్తే చాలు. నీ హృదయముతో అయ్యా నీ పాద సన్నిధిలోనికి వెళ్తున్నాను, 3 దినాలు కూడా నీ వశపరచుకో అని దేవుని దగ్గర నేను వచ్చుచున్నాను ప్రభా, నీ సన్నిధిలో పడిపోతాను ప్రభా అని అనుకుని 3 దినాలు మనం గడిపితే ఆ పైన నీకేం కావాలో దేవుడే నీకు తప్పకుండా ఇస్తాడు, అడగక్కర్లా. కానీ చూడండి ఇక్కడ ఈ ఆత్మదీపాలన్నీ వెలుగుతూ ఉన్నాయండి. వెలుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఏం చేశాడండి? సాతానుడు ఆర్పివేశాడండి. ఈ లోకం అలాగే ఉంది. ఇప్పుడు కూడా ఆరిపోయిన దీపాల వల్ల మన ఆత్మదీపాలు ఉన్నాయండి. ఈనాడు జరుగుతున్నది కూడా అదే. రాకడ సమయంలో ఉన్నాము, కానీ తల్లి దావచాలు అంటున్నారు క్రైస్తవ విశ్వాసికి గుక్క తిప్పుకోలేని శ్రమలు అన్నారంట. రాకడ సమయంలో ఏమన్నాయంటండి? గుక్క తిప్పుకోలేని శ్రమలంట. నాకు ఏదో శ్రమలను మనం బాధపడుతున్నాం. నన్నే పరీక్షిస్తావా? నన్నే బాధపడతావు ప్రభా, ఎంతగా ఆరాధిస్తుంటే నన్నెందుకు పరీక్షిస్తున్నావు ప్రభా అని అనుకుంటూ ఉంటాం. కానీ రాకడ సమయంలోనంట గొప్ప తిప్పుకోలేని శ్రమలు అన్నారంట తండ్రి దావచాలు. ఎందుకంటే ఈ శ్రమల్లోనే ఆడుకోవాలి, పాడుకోవాలండి. ఈ శ్రమల్లోనే ఆడుకోవాలి, పాడుకోవాలి. మరి రాకడకు అందరం ఎత్తబడతామంటారా? ఏమా చదువుకున్న బిడ్డలకు 1st, 2nd, 3rd కదండి. అందరికి ఫస్ట్ మార్కులు వచ్చేటంటే అందరు వెళ్ళిపోతే తగ్గిన వారు ఎలా ఉంటారు? ఏమా రాకడకు కూడా అంతేనమాట. ఏమా ఎంతమంది ఎత్తబడతాం? ఈ శ్రమలు ఎంతమంది దిగిపోతారో చాలా మంది శ్రమలు చూసి ప్రార్థనకి వెళ్తుంటే శ్రమలా దిగజారిపోయిన వారు చాలా మంది ఉంటున్నారు. రాకడికి కొద్దిమందే ఎత్తబడేది, కొద్దిమంది. ఎంత బాధ బోధిస్తూ ఉన్నాం, నేనెంత గ్యారంటీ ఉందంటారా? నన్ను కూడా పరీక్షిస్తూ ఉంటాడు. నా నీతి, నా నడవడిక, నా భక్తి, నా విశ్వాసం, నా తలంపులు ఎలా ఉన్నాయో దేవుడు చూస్తూ ఉన్నాడండి. కనుక మనము దేవుడి సన్నిధిలో గడిపే ప్రతి క్షణము కూడా మనల్ని కాపాడుతుంది. మన ఆస్తైశ్వర్యం ఇవన్నీ కూడా కాదండి, మన నీతి, మన భక్తి. అందుకనే ఇక్కడ ఈ ఆత్మదీపం వెలగనివ్వాలి. ఈ ఆత్మదీపాన్ని చల్లారిపోనకూడదండి. ఈ ఆత్మదీపాన్ని ఆరిపోకుండా చూడాలంటే ఎటువంటి అడ్డులు వచ్చినా, శ్రమ వచ్చినా కూడా తొంగి చూడకుండా మన దీపాన్ని దేవుని ఆత్మతో మన ఆత్మ పెనవేసుకుని మన ఆత్మదీపాన్ని మనము వెలగనిస్తూ ఉండాలి. మరి ఇవన్నీ కూడా చక్కగా డ్యూటీలన్నీ వెలిగిపోతూ ఉంటే, ప్రకాశమానముగా మందిరమంతా వెలిగిపోతూ ఉంటే సాతానుడు చోటు చేసుకున్నాడండి. వెంటనే కిటికీలో దబ్బులు పడటంతో వీరందరూ పరిగెట్టుకుని వెళ్ళిపోయారు. ఆ కుమారుడు చనిపోయాడేమని, ఐదుకల కుమారుడు చనిపోయాడేమని వారందరూ కూడా బాధపడుతూ ఉంటే తప్పుదంటారు యాజకులకండి, రాకపోతే రాలేదంటారు. కానీ అక్కడ దేవుని యొక్క పరీక్ష. ఆ బిడ్డ పడుకోవడం వల్ల, ఆ బిడ్డ చీకటిలో ఉండటం వల్ల వెలుగులో ఉన్న వారిని ఒక్క నిమిషము చీకటి వశపరుచుకుంది. కాబట్టి ఆ వెలుగులో ఉన్న వారందరూ కూడా చీకటి వశపరుచుకుంది. కాబట్టి చీకటిలో ఉన్న బిడ్డ విషయంలో దేవుడు కూడా అందరిని పరీక్షించడానికి అక్కడ కూడా ఒక చిన్న పరీక్ష. ఆ బాబు పడిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు, పౌలు గారు కూడా వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత అంటున్నారు ఆ బిడ్డ ప్రాణము ఆ బిడ్డలోనే ఉందండి, ఆ బిడ్డ చనిపోలేదండి అని చెప్పి పౌలు గారు ఏం చేశారంటే అండి, కింద చదువుకుందాము, మాట చదువుకుందాము. నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారముల వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని, మీరు తొందరపడకూడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరణాపైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారి వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరను. వారు బ్రతికిన చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారి విశేషముగా ఆదరణ కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి పౌలు గారు ఏం చేస్తారంటండి, హత్తుకున్నారంటండి ఆ బిడ్డను తీసి. ఆ బిడ్డను తీసుకున్న తర్వాత పౌలు గారు హత్తుకున్నారంట. మరి యాజకుల్లో ఏముందండి, ఆత్మ ఉందండి. దావీదు గారిని సమూయేలు గారు అభిషేకించినప్పుడు దావీదు గారి మీద ఏం పనిచేసింది, దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుంది అంటండి. దేవుని ఆత్మ
బలంగా పనిచేస్తుందంట. మరి యాజకులైన వారిని అభిషక్తులు తైలం ద్వారా అభిషేకించినప్పుడు యాజకులు ముట్టకూడదు, తిట్టకూడదు అంటాం కదా. యాజకుల మీద ఏముందంటారు? ఆయన ప్రభావం ఉంది, ఆయన బలం ఉంది, ఆయన ఆత్మ బలము బహుగా వాడబడుతూ ఉంది. కాబట్టి చూడండి, పౌలు గారు ఆ యొక్క పడిపోయిన ఐదుగురు ఏం చేస్తారంటే హత్తుకున్న వెంటనే ఆ బిడ్డలోకి ఏమొచ్చిందండి? జీవం వచ్చింది. ఆ బిడ్డ చనిపోలేదు. ఒకవేళ ఏ శరీరంలో ఒకవేళ అదిరి శరీరం అంతా కృంగిందేమో, ఆ కృంగిన శరీరాన్ని కూడా పౌలు గారు హత్తుకోగా ఏమైందంటండి? వాడికి వెంట చూపటంతో పౌలు గారిలో ఉన్న ఆత్మ బలము ఆ కుమారుడు కూడా దేవుడు బలపరిచాడు. దేవుడు పడేసి దేవుడు కాదండి, పడిపోయిన వారిని దేవుడు లేవనెత్తి దేవుడు అండి. ఈనాడు చాలా మంది ఇదిగో తైలాభిషేకం ద్వారా ఒక చెయ్యి వేసి ఇదిగో నేను దురాత్మ పని చేస్తుందని చాలా మంది పడేస్తున్నారండి. కానీ మన దేవుడు పడవేసే దేవుడు కాదండి, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు అండి. ఈనాడు అదే చూస్తూ అనేక మంది జనాలు వాటి కొరకు పరిగెడుతూ ఉన్నారు. ఎంతకాలం పరిగెడతారండి? ఎంతకాలం పరిగెడతారు? పరిగెడి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగితే మంచిది అన్నారు. పరిగెడతాం, ఎంతకాలం పరిగెట్టినా నువ్వు అలసిపోయి మళ్ళీ ఎక్కడికి రావాలి? తిరిగి ఎక్కడ ఏ స్థానంలో ఉన్నదా నువ్వు ఆ స్థానంలోనికి రావాలి. కనుక చూడండి, ఈనాడు పడిపోయే చోటకి అనేక మంది గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బైబిల్లో ఉన్న మర్మాలు అర్థం కావడంలా. దేవుడు పడిపోయిన వారు లేవనెత్తే దేవుడు కానీ పడేసే దేవుడు కాదండి. లోకంలో ఘనంగా ఇచ్చిన దేవుని దృష్టికి ఘనమైంది కాదు. లోకంలో ఘనముగా ఎంచబడుతుంది, అది ఘనమని అనుకుని వెళ్ళిపోతున్నారు. ఈ విశ్వాసులు కూడా అల్ప విశ్వాసులే పరుగు పెడుతున్నారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఇక్కడ ఐదుగురు కుమారుడు పడిపోయిన వేళల్లో మరి పౌలు గారు ఆ చనిపోయాడని జనమంతా అనుకుంటున్నారు. అనుకున్న సమయంలో పౌలు గారు వెళ్ళి హత్తుకున్నారండి. పడిపోయిన వారిని లేవనెత్తి హత్తుకున్నప్పుడు వారిలోనికి ఏమొచ్చిందండి? బలం వచ్చింది. బలం వచ్చిన తర్వాత ఏం చేశాడండి? తెల్లవాళ్ళ వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుడు వాక్యం వింటూనే ఉన్నాడు. మరి యాజకుల పరిసరలో వాడబడటమే కాకుండా ఆ బాలుని ఏం చేశాడంటే దేవుడు మరి అక్కడ చిన్న మాట చక్కగా వాడు బ్రతికిన చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వానికి విశేషమైన ఏం కలిగిందంట? ఆదరణ కలిగిందంట. మార్పు లేదేమో, ఏదో అమ్మ వచ్చింది కదా నేను కూడా వెళ్ళాలని వచ్చుంటాడేమో. కానీ ఆ బిడ్డను దేవుడు పట్టుకున్నాడు లేదంటారా? పడిపోయాడని మనం అనుకుంటున్నాం కదండి. మనం ఏమంటామండి? ఇక్కడికి వచ్చి బిడ్డ పడిపోయాడంటే అది మనలో చిన్న పొరపాటు అని అనుకో. మనం ఏమంటాం? మొట్టమొదట అయ్యో మందిరానికి వెళ్ళాడు, పాస్టర్ గారు పని అమ్మ చెప్పేస్తారు, అయ్యో నా బిడ్డ పడిపోయాడు, సావు దాకా వెళ్ళొచ్చాడమ్మా అని అంటాం. కానీ అందులో పడిపోవడానికి గల కారణము మనలో ఏ దోషం ఉంది, ఏ యొక్క బలహీనతో మనం వచ్చాము, ఏ సమస్యతో మనం వచ్చాము అన్నది మనము గ్రహించమండి. నేను అదే అనుకుంటానండి. ఇన్ని శ్రమలు పడుతున్నా ప్రభా, ఇంకా నాలో ఏ పాపం ఉంది తండ్రి అని అనుకుంటాను. పాపం అంటే ఏదో తప్పుదం చేస్తే కాదండి, దేవుని ఆజ్ఞలకు లోబడకపోయినా పాపమే కదండి. పాపం అంటే ఏంటంటే ఆయన లోబడకపోతమే, ఆయన ఆజ్ఞను అనుసరించకపోతమే పాపము. అది అనుకుంటాను నేను, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. మరి ఎందుకని అనుకుంటాను ప్రభా, ఎందుకు ఈ శ్రమ, ఇంకా ఏ పొరపాటు ఉంది నాలో, సరిదిద్దు తండ్రి, నువ్వు నన్ను అడుగు, నా బిడ్డ నా బ్రతుకాలంటే అన్ని విడిచిపెట్టి వస్తాను తండ్రి, ఇదే అడుగుతాను. అయినా చూపించడు, మాట్లాడు దేవుడు నాతో. అయినా దేవుళ్ళు ఇలా నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు అంటాను, అనుకుంటా ఉంటాను, అందరూ ఇక్కడికి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడేస్తాడు, నాకు కనపడ్డాడని చెప్తారు కదా. తెల్లవారుజామున జ్ఞానం చేసినప్పుడు నాకు కనపడి నాతో మాట్లాడవు అని అనుకుంటూ ఉంటాను. కానీ ఇలా నిలబడిన చోట దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూడండి, అలాగున మరి ఇక్కడ ఐదుగురు దేవుడు చక్కగా బలపరిచాడండి. దేవుని సందుకు వచ్చిన వాళ్ళ, దేవుని సందులో ఉన్న మనము కూడా దేవుని వాక్యం వింటున్నప్పుడు సాతాను ఏం చేస్తాడంటండి? పడవేలను చూస్తూ ఉంటాడంట. మరి ఇక్కడ ఎప్పుడైతే పౌలు గారు ఆ బిడ్డ లేవనెత్తిన తర్వాత ఇంకా ఆదరణ కలిగిందంట. పడిపోయిన వెంటనే పడిపోయిన కదా శ్రమ వచ్చింది, అయ్యో మందిరానికి వెళ్తే ఎలాగయ్యిందని మాత్రం మనము దేవుని మీద నింద వేయకూడదండి. మొట్టమొదటి వచ్చేది అదే, మనకి దేవుని మీద నింద మనము వేసేస్తాం. కానీ మన పొరపాట్లు మనము గుర్తెరుగు. మందిరానికి వచ్చినప్పుడు బయట పట్టుకుని దేవుని మందిరానికి రావాలి, ముగింపు అయిన తర్వాత బయట పట్టుకుని మళ్ళీ తిన్నగా ఇంటికి వెళ్ళాలి. మనం ఏం చేస్తాము ఏమా? ఆ రోజే పక్కింటి పలకరించటము, ఆ రోజే
ఆ వీధిలో నుంచి ఈ వీధిలోకి అతనికి 6 దినాలు మనకి ఖాళీ ఉంటుంది కదా, ఆదివారం దినము ప్రార్థన చెప్పుకుంటాము, వస్తాము. ప్రార్థన అయిపోయిన తర్వాత నీ ఆశీర్వాదం అంతటికి ఎక్కడ ఇస్తున్నాం? ఏమా పక్కింటి కాడ మీ బంధువుల ఇంటి కాడ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం కదండి. మళ్ళీ అలాగే మందిరంలోకి వస్తావు, బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాం. అప్పుడే సాతాను ఏం చేస్తాడండి? చోటు చేసుకుంటున్నాడు. ఇంటి దగ్గర ఏమనుకుంటారు? నా భార్య ప్రార్థన బాగా వెళ్ళిపోయిందిలే అని అనుకుంటాం. కానీ నువ్వు బయటికి అట్టి తిరుగుతున్నావు కదా, సాతాను ఏం చేస్తున్నాడు? నిన్ను వశపరుచుకుంటున్నాడు. నువ్వు దేవుని మందిరానికి మనస్ఫూర్తిగా వస్తున్నప్పుడు దేవుని మందిరంలోనే గడపాలి. నువ్వు ముగింపు వరకు కూడా దేవుని మందిరం గడిపి ఇంటికి నువ్వు క్షేమంగా వెళితే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఏ విషయంలో నేను ఏ బలహీనతను బట్టి కృంగొచ్చాడు. కానీ వచ్చినప్పుడే మన తలంపులు మన నడవడిక పక్కకి వెళుతూ ఉన్నప్పుడు సాతాను చోటు చేసుకుంటాడు. కానీ మన భర్త అనుకోవచ్చు, మన బిడ్డలు మన తల్లిదండ్రులు అనుకోవచ్చు, నా బిడ్డలు మందిరానికి వెళ్ళారని అనుకుంటారు. కానీ మందిరానికి వచ్చిన బిడ్డలు పక్కింటికి వెళ్ళి ఆడుకుంటారని వాళ్ళకి తెలుస్తుందంటారా? తర్వాత తెలియదు కాబట్టి ఎవరి మీద నిందలేస్తారు? దేవుని మీద నిందలేస్తారు. మన పొరపాట్లు కూడా ఉన్నాయండి. ప్రతిదీ దేవుని మీద మనము చెప్పేవారుగా ఉండకూడదు. మన పొరపాట్లు కూడా ఉన్నవి. ఆ పొరపాటును బట్టి సమస్య వచ్చిందని మనం అనుకోవాలి. కనుక ఐదుగురి కుమారుడు కూడా మందిరానికి వచ్చాడు కానీ దేవుని వాక్యం వినడం లేదు. ఈరోజు సరిపట్టుకుని తెల్లవాళ్ళు ఉండమంటే ఎవరి బిడ్డలు ఉంటున్నారు కదా. ఎవరి బిడ్డ ఏం చేస్తాడంటే నిద్ర భారం వలన ఆయన కిటికీలో కూర్చుని పడిపోయాడు. పడిపోయిన వాడు దేవుడు ఏం చేస్తాడండి? తన యాజకుడు తన ప్రవక్త ఏం చేస్తాడు? లేవనెత్తాడు. హత్తుకున్నాడండి. హత్తుకున్న వెంటనే ఆయనలో ఉన్న ఆత్మ బలము అతనిలో ప్రభావించడం వల్ల ఆ యొక్క బిడ్డ సంపూర్ణ ఆత్మను కలిగి ఉన్నాడని బైబిల్ మనకి తేటగా రాయబడి ఉంది. అలాగే బైబిల్ మనం చూసినట్లయితే మరి చాలా చోట్ల మనకు కనబడుతుంది. మొదటి రాసిన గ్రంథము 17వ అధ్యాయంలో చూసినట్లయితే సారేపతి విధవరాలి కుమారుడు కూడా చనిపోయినప్పుడు ఏలియా గారు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఆ తల్లి చేర్చుకుందండి. సారేపతి విధవరాలు ఆ యొక్క ఏలియా గారు వెళుతూ ఉంటే ఆ తల్లి చేర్చుకుంది. ఆహారం ఇచ్చిందంటే రొట్టెను నీళ్లను ఇచ్చింది. అయ్యా మేము చనిపోబోతున్నాం, చనిపోయే సమయానికి మా తొట్టెలో కొంచెం పిండి ఉన్నది, గుడ్డులో కొంచెం మాత్రమే నూనె ఉందయ్యానంటే అమ్మ నాకు ఒక అప్పం వేసుకురమ్మని చెబితే ఆమె అన్నదనమాట, అయ్యా వర్షం పడట్లా, పంట లేదు, ఆహారం లేదు, మేము చనిపోబోతూ ఉన్నాం, చనిపోయే సమయానికి కొంచెం మాత్రమే ఉంది, నేను నా బిడ్డ తిని బ్రతుకుదామని ఉంచుకున్నామనంటే అమ్మ నాకు కొంచెం వేసుకురని చెప్పినప్పుడు ఆమె దైవజనుడి మాట విన్నది. ఒక అప్పం వేసుకొచ్చి నీళ్ళు ఇచ్చింది, తాగాడైనా. అతనికి ఏముందండి? సమృద్ధిగా తొట్టెలో పిండే సమృద్ధిగా ఉంది, గుడ్డులోనే సమృద్ధిగా ఉంది. తర్వాత ఆ తల్లిని పరీక్షించడానికి ఆ తల్లి కుమారుడు బలహీనుడైపోయాడండి. బలహీనపై చావు దాకా వచ్చినప్పటికీ ఆ సారేపతి విధవరాలు ఏం చేస్తుందంట? ఏం చేస్తుందండి? దైవజన దగ్గరికి వెళ్ళి అంటుందంట, నా ఇంటికి ఎందుకు వచ్చావయ్యా? నాకు ఎందుకు ప్రార్థన చేస్తావు? నా కుమారుని చంపడానిక, నా పాపాన్ని మళ్ళీ గుర్తు చేయడానిక అని యాచకుని అడుగుతూ ఉంది, ఏలియా గారిని అడుగుతుంది. అప్పుడు దైవజనుడు ఏం చేస్తాడండి? ఆ కుమారుని తీసుకుని వచ్చి గదిలో పడుకొని ఆ కుమారుడి మీద ఆయన కూడా పడుకొని చేతిలో చెయ్య, పొట్ట మీద పడ్డ, కాలు మీద కాలు, నోటిలో నోరు పెట్టి ఏం చూపించారండి? వెంట చూపించాడండి ఆయన. అంటే దేవుని యొక్క యాజకుల మీద ఏముందంటే ఆయన ఆత్మ బలం ఉందండి, ఆత్మ అభిషేకం ఉంది. కాబట్టి ఆయన ముడితేనే స్వస్థత అని అనుకుంటున్నాం మనం. కనుక చూడండి, ఏలి గారు ఎప్పుడైతే ఆ బిడ్డ మీద కుమారు చాపుకుని పడుకున్నారు, బల మీద పడుకోబెట్టి చిన్న బిడ్డ మీద పెద్ద ఆయన పడుకుంటే బిడ్డ బ్రతుకుతాడంటారా? ఊపిరాడుతాడంటారా? కానీ బలహీనుడుగా చనిపోయే స్థితికి వచ్చే బిడ్డలోనే ఆ యొక్క యాజకుడు పడుకున్నప్పుడు ఆ యొక్క యాజకుడు ఉన్న ఆత్మబలము ఆ చంటి బిడ్డలోనికి వెళ్ళినప్పుడు ఆ చంటి బిడ్డ లేచి దిగ్గున లేచాడండి. దేవుని నామమును మహిమపరచడం, దేవుడు అక్కడ గొప్ప కార్యమును చేశాడండి. దైవజనులు ఏముందండి? ఆత్మబలం ఉందండి. అలాగే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చూసినట్లయితే గనురాలైన షునేమిరాలు కుమారుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడండి. ఆమె కూడా యాజకుడు ప్రతిదినము దారి గుండా వెళుతూ ఉంటే, అయ్యో ప్రతిరోజు యాజకుడు ఇదే త్రోవలో వెళుతున్నారే, మన ఇంటి మీద చిన్న గది వేసి ఆ గదిలో ఆయనకి స్థలం ఇద్దామని చెప్పి ఆ భార్య భర్తలిద్దరూ కూడా ఆలోచించి చిన్న గదిని కట్టి అందులో వాడిని నివాసం చేయడానికి ఒక మంచము, బల్ల, దీపస్తంభం అన్ని కుర్చీలు కూడా చేసి పెట్టారు. అలాగ కొన్ని దినాలు కొనసాగిన వారికి ఏ లోటు లేకుందని అడిగినప్పుడు ఆ సైనికుడు అడిగినప్పుడు మరి ఆ తల్లికి బిడ్డ లేదు. మళ్ళా ప్రార్థన చేయగా బిడ్డ కలిగినారు. బిడ్డ కలిగాడు, కుమారుడు కనుక్కుంది. మరి ఆ కుమారుడు కూడా చావనై ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందండి? హాస్పిటల్ తీసుకెళ్ళిందంటారా? ఎవరిని అడిగింది?
ప్రార్థించిన యాజకుడిని నేను బిడ్డ కావాలని అడిగాను నిన్ను, నా కుమారుడు కావాలని అడిగాను నిన్ను, నేను ఇలాగే వండుకునవచ్చు కదా, నన్ను నా ఇంటికి ఎలా వచ్చావు, నా కోసం ఎందుకు ప్రార్థన చేస్తావు, నాకు ఎందుకు బిడ్డనిచ్చావు అని దైవజనుడు నిలదీసేలాగేందండి. ఈనాడు మన భక్తి మన విశ్వాసం ఎలా ఉందంటారు? మన సన్నిధిలో మనం అంత భక్తిగా ఉండి మనకి నెరవేరకపోయినప్పుడు దైవజనుడు నిందించేలాగా దేవుడు నిందించడం మనం ఉంటున్నామా? ఉండట్లేదండి. పరుగులు ఎక్కడికి వెళ్తాం? మొట్టమొదట హాస్పిటల్కి, బంధువుల దగ్గరికి పరుగు నెడుతాం. కానీ ఆ తల్లి ఏం చేసిందండి? పరుగున కర్మేల్లో ఉన్న ఆ యొక్క దైవజనుడి దగ్గరికి, ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. భర్తకు కూడా చెప్పడా, ఆ భర్తకు కూడా చెప్పకుండా, భర్తకు చెప్పిందేమో, భర్త కూడా రాకపోయినా కూడా బిడ్డను తీసుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నా బిడ్డను ఎందుకు ఇచ్చావు, నా బిడ్డ కొరకు నిన్ను అడిగానా, ఈ బిడ్డ చచ్చిపోయేలా ఉన్నాడు, ఈ బిడ్డ బలహీనంగా ఉన్నాడని దైవజనుడు అడిగినప్పుడు ఆ దైవజనుడు కూడా తన గదిలోనికి తీసుకుని వెళ్ళి ఆ బిడ్డను బల మీద పడుకోబెట్టి ఆ దైవజనుడు కూడా అమ్మమారు చాచుకుని ఆ బిడ్డ మీద కొడుకుని ప్రార్థన చేస్తాడు. ఏమని? అయ్యా, నన్ను చేర్చుకున్న ఈ ఇంటి అసమానుల యొక్క బిడ్డ బలహీనుడమవుతూ వీరికి వచ్చిన బలహీనతను బట్టి నేను అమ్మకి అప్పకీర్తవద్దు ప్రభా, నన్ను చేర్చుకుని గృహంలో గొప్ప ఆశీర్వాదం దయచేదేవాలంటూ వారు ఏడుస్తూ ప్రార్థన చేయగా దేవుడు ఆలకించడా లేదండి? ఆలకించాడు. ఆ బిడ్డకు కూడా వెంటనే చూపించారు. ఎలీషా గారు కూడా వెంటనే చూపించగా ఇరువురికి కూడా ఏమొచ్చిందండి? ప్రాణంతో దేవుడు లేవనెత్తాడండి. ఇక్కడ పౌలు గారు కూడా హత్తుకున్నారండి. ఐదుగురు యవనస్తుని హత్తుకుని యవనస్తుడు ఏమయ్యాడంటే బలము పొందుకున్నాడు, ఆదరణ కలిగి ఉన్నాడు, దేవుడు ఇంకా బహుగా వాడబడ్డాడండి. ఈనాడు మనం ఎలా పడిపోతున్నాము, సాతాను వశం ఎలాగైపోతూ ఉన్నాము, సాతానులో ఎలాగైనా మనము పడిపోతూ ఉన్నాము. దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, ఆత్మబలము చేత వస్తున్నాం, కానీ సాతాను యొక్క తలంపు కలిగి ఉన్నప్పుడు సాతాను మనల్ని పడవేస్తూ ఉన్నాడు. పడిపోయేవారుగా ఉండకుండా నిలబడేవారుగా, ఆయన స్వరం వినేవారుగా, ఆయన ఆత్మను పొందుకునేవారుగా మనము కూడా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడు మనతో మాట్లాడుతానంటున్నాడండి. అలాగే ఇక్కడ పౌలు గారు ఐదుగురు బ్రతికించారు. హత్తుకోవడం ద్వారా ఆత్మ బలమతంలో వెళ్ళింది. ఆ కుమారుడు బలమైన రీతిగా వాడబడ్డాడు. అలాగే ఎలీషా గారు కూడా ఆ ఇరువురు సారేపతి యొక్క విధవరాలి కుమారుడిని, గనురాలైన కుమారుని కూడా వారిరువురు కూడా హత్తుకోగా వారిరువురు కూడా సాష్టాంగ బిడ్డ మీద ముమ్మారు చాచుకున్నప్పుడు వారు వెంట చూపించారండి. వెంటంటే వాళ్ళు ఆత్మ బలాన్ని కుమారుని చూపించినప్పుడు వారు కూడా ప్రాణంతో బ్రతికారు. అలాగే బైబిల్లో మనము ఎంతమందిని భక్తులు మనం చూస్తూ మనము కూడా కృంగిపోకుండా ధైర్యం కలిగి దేవుడి వైపు మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. మరి ఆత్మదీపాన్ని వెలుగుతున్నప్పుడు ఒక్కసారిగా చీకటి ఏం చేసిందండి? ఒక్కసారి ఆకర్షించుకుందండి. మరి ఈరోజు మన భక్తి, మన విశ్వాసం, మన నీతి ఎలా ఉంది? చీకటి వైపు చూస్తూ ఉన్నామా, వెలుగు వైపు చూస్తూ ఉన్నామా? ఈ రెండు మార్గాల గుండా మన విశ్వాసం ఉంది. మన నీతి, మన నమ్మిక ఏ విషయంలో కూడా ఎంతగా శోధించినా కూడా వాడి వైపు చూడకుండా మరణంలో కూడా ఏం చేయాలండి? దేవుని స్మరణ చేసుకుంటూ మనం ఉన్నట్లయితే 10 దినాలు నీకు శ్రమ వచ్చినా కూడా మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకేమి ఇస్తానంటున్నాడు? ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అలాగే శ్రమలలో కూడా మనం ఏం చేయాలంటే ఆడుకోవాలి, పాడుకోవాలి. మన ఆత్మదీపాన్ని మాత్రము చల్లారనివ్వకూడదు. ఆత్మదీపాన్ని ఆర్పిపోయేవారుగా ఉంచకూడదు. వెలిగించుకునే వారిగా ఉండాలంటే శ్రమంలో, కష్టాల, బాధల్లో కూడా ఈ ఆత్మదీపాన్ని, వాక్యం అనే నూనె ద్వారా ఆత్మదీపాన్ని బలంగా మనము వెలిగించుకుంటూ ఆయన రాకడికి ఎత్తబడే దివ్య దేవుడి వల్లే మనము ఉంటాము. అట్టి కృపాటి ఆశీర్వాదము దేవాది దేవుడు మన అలరకిచ్చి మనందరూ కూడా అటు సిద్ధపాటు కలిగి జీవించడానికి ఈ 3 దినాల ఉపవాస దీక్షలో అనేక వర్తమానం ద్వారా మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటూ రాకడ సిద్ధపడతాం. వెలుగు దేవుడి వల్లే ఆయన రాకడికి ఎత్తబడతాం. అట్టి కృపాటి ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా మంచి బోధకుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ రాత్రికాల సమయంలో ప్రభువా, దేవా, ఎందుకు పనికిరాని దానిలో ప్రభువా నన్ను నిలబెట్టుకున్నావు, నీ వశపరుచుకున్నావు తండ్రి. ఈ స్థలంలోనికి నాయన నీ ఆర్పాటలు ఎందుకు నేను రాలేను ప్రభువా. నాయన తల్లికి తండ్రి గారికి నీ ఆలోచన తట్టి ప్రభువా నన్ను పిలవగా ప్రభువా, యాజకులైన అమ్మగారయ్య గారు పిలిచిన పిలుపుని బట్టి ప్రభువా ఈ స్థలంలోకి నన్ను నడిపించిన తండ్రి. బలహీనురాలనే ప్రభువా, బలవంతుడా నువ్వు నిలబెట్టుకుని ప్రభువా కొద్ది చక్కటి సందేశము తండ్రి నీ బిడ్డలతో పంచుకోవడానికి నీవు నాకు ఇచ్చిన కృపకే నీకు వందనములు ప్రభువా. చెప్పబడిన వాక్యము నీ బిడ్డల్లో ముద్రపరిచి దేవ విన్న వాక్యాన్ని ఎవరు వేసిన ధన్యత నీ బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నా. ఏ విషయంలో కళ్ళ చెందకుండా
చేయకుండా, ఏ విషయంలో చీకటి మమ్మల్ని ఆకర్షించుకోకుండా వెలుగులోనే ప్రకాశించాలంటే మా ఆత్మదీపాలను ప్రభువా నిత్యము నీలో వెలగటానికి వాక్యమనే నూనె సమురుడు మేము పీల్చుకునే ధన్యత మాకు బిడ్డలకు దయచేసి అంటే దివ్య జ్యోతుల వల్ల ఎలగడానికి కృప దయచేయమని అడుగుచూ ఉన్నాం. అలాగున అయ్యగారు ప్రయాసపడుచున్న అయ్యగారు పడ్డ ప్రయాస, అమ్మగారు పడ్డ ప్రయాస మీరు ఎరిగిన వారు ఉన్నారు. ఆత్మల కొరకు ఎంతగా భారభరితమైన సేవ వారు చేస్తూ ఉన్నప్పుడు వారి సేవను మీరు దీవించండి. అయ్యగారికి ఆరోగ్యమును ఆయుష్ను మీరు దయచేసి బలహీనతలో కూడా బలముగా నీ సేవ చేసిన ధన్యత అయ్యగారికి మీరు దయచే దేవా. అమ్మగారు కూడా ఆరోగ్యముల శక్తిని బలమివ్వండి. చిన్న అయ్యగారిని చిన్న అమ్మగారిని కూడా దీవించండి. యవన కాలంలో ఉన్నారు, వారి మీద కూడా నీ సేవాభారం ఉన్నది కనుక సేవలో వారు కూడా ప్రయాసపడి ఆత్మలు కట్టగల ధన్యత వారి ఇరువురికి దయచేసి దైవ జ్ఞానంతో వారిని నింపమని అడుగుచూ ఉన్నాను. పెద్ద కుమార్తెను ఇచ్చిన బిడ్డలను ఆత్మీయ భర్తగా ఉంటూ ఆ బిడ్డలకు లోటు లేకుండా దేవా బిడ్డలను కుమార్తె మీరు పోషించి కుటుంబాన్ని ఆదరించమని అడుగుచున్నారు. చిన్న కుమార్తె తన భర్తను బిడ్డను దీవించండి. బలహీన కలిగిన బిడ్డను బలపరచు దేవుడా. అలాగే చిన్న బిడ్డలకు చక్కటి ఆరోగ్యములు, చక్కటి జ్ఞాన విధేయత వారికి దయచేసి ఆస్వాదించమని దేవా. అయ్యగారికి ఇచ్చిన 3 బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించమని దేవా. ఆత్మీయ బిడ్డలు దేవా సంఘ బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సంఘాలను ఆత్మీయ బిడ్డలను కూడా దీవింపచేసి ఇంకా బహుగా ఈ సేవలో ప్రభా బలపడటానికి తల్లి అయ్యగారిని అమ్మగారిని ఆత్మబిడ్డలు కూడా బలపరిచి రాకడ సిద్ధపరచమని ఇద్దరమ్మని ఎలాగ నడిపించావు తండ్రి. బిడ్డల మధ్యకు వాక్ ద్వారా బిడ్డతో మాట్లాడటానికి కృప చూపించావు దేవా. వారితో నాకును వారితో ప్రభా నీవే మాట్లాడి వాక్యమును బోధించిన దేవా నీకు స్తుతులు చెల్లించుకుంటూ దేవా ఈ స్థలంలో తల్లులు కూర్చుని ఎంతో శ్రద్ధతో వారిని విన్నారు. వారి ఏ ఆశతో, ఏ కోరికలతో, ఏ బాధలతో, ఏ సమస్యతో ఎందుకు వచ్చిన్నారో అంతరంగ మెరిగిన దేవా వారి కోరికలు, వారి ఆశలు నెరవేర్పునిచ్చి మళ్ళా వచ్చే సంవత్సరం ఉపవాస దీక్షలో ప్రభా ఇలాగన గడమెత్తి నీకు సాక్షిగా నీకు జీవించడానికి ఇప్పుడు మీరు ఆశ్రయించి దీవించమని వారి కుటుంబాన్ని మీరు దీవించమని దేవా. ఇదిగో తండ్రి ముగించిన వెలుచిన మీ దీవులతో నన్ను క్షేమంగా నడిపించమని ఈ అవకాశం ఇచ్చిన దేవాన్ని కొందరు చెల్లించుకుంటూ యాజకులైన వారిని మరొక్కసారి దీవించమని దిన ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన్నా తండ్రి. అవకాశం ఇచ్చిన పెద్దమ్మ గారికి, అయ్య గారికి, చిన్నయ్య గారి, చిన్నమ్మ గారికి మరణాత, అందరికీ మరణాత.